ఏరా దీపక్, చేయాల్సిందేనా? సీరియస్గా వేరే చాయిసే లేదా? అవునరా, చేయాలి. అది కాదురా, నేను రే మూసుకుని ఉంటాం. సరే. నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళి. నువ్వు రావాలి. నువ్వు వస్తే ధైర్యంగా ఉంటుంది. ఓహో, ఆకాష్ వచ్చాడు. పెట్రోల్ ఎందుకురా? తగలబెట్టడానికి. ఇదంతా అవసరమా? అద్దాలు పగలు కొడితే సరిపోదంటావా? అది సరిపోదా? ఇలాంటి వాళ్ళకి ఇది ఇస్తే సరిపోదా? పిల్లల బస్సుని తగలెట్టాలని చూసారుగా, ఇక ఏ ఊర్లోనే ఇలా జరగకూడదు. అర్జున్ నన్ను తగలెట్టేమన్నాడు, తగలెట్టేవి. దారా. బాత్రూమ్కి వెళ్తున్నాను. దానికి ఇంటికి ఎలమర తెరుస్తున్నావు? అది ప్యాడ్. దీన్ని పట్టుకోరా. దీపక్, దీన్ని కాల్చేద్దామా? అప్పుడే ఒక వద్దులే, ప్రస్తుతానికి చాలు. ఎత్తురా ఎత్తు. ఎత్తురా వెదవా. ఊరికే ఫోన్ చేస్తున్నాను. ఎవర్రా? ఇంట్లో వాళ్ళు చేస్తున్నారా? ఈ సమయంలో నేను వెళ్ళొస్తాను, మీరు కానీ ఏదో ఒకటి చేసుకోరా. చప్పుడు చేయకురా. నాకు తెలుసు, మూసుకుంది పనిచేస్తాం. హలో, నేను ఎక్కువసేపు మాట్లాడాను. నేను చెప్పేది మాత్రం విను. మనం లేచిపోదాం, నీకేం ప్రాబ్లం లేదుగా? ఏంటి అంటే ఇవాళ? సారీ, ఆ రోజు ఏదో ప్రాబ్లం వలన అలా మాట్లాడాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను అహ్మదాబాద్లో ఉన్న మా అత్తయ్య ఇంటికి పంపిపోతున్నారు. అందుకనే చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాను. ఏంటి చెప్పరా? ఇప్పుడే వచ్చేస్తావా? రే, నేను నీకు మళ్ళీ మనం లేచిపోయే ముందు రోజే కాల్ చేస్తాను. నా ఫోన్లో ఛార్జ్ లేదు, ఇక్కడ నేను ఛార్జ్ కూడా పెట్టుకోలేను. నేను పెట్టేస్తాను, సరేనా? లవ్ యూ, బాయ్. లవ్ యూ, లవ్ యూ. సరే సరే, నేను వెళ్తాను. అఖిల్ పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. అఖిల్ పారిపో. యాపిల్ పోయింది. అర్ధరాత్రి సమస్య ఏంటి? చెప్పరా. రే, కొంచెం అర్జెంటుగా వస్తావా? ఎందుకురా? నాన్నేదైనా? లేదు, అదేం లేదురా. మరి ఆదిరా ఫోన్ చేసింది, త్వరగా ఊరు బయట ఉన్న బావి దగ్గరికి రారా. సరే, వస్తాన్రా. పట్టిని కూడా తీసుకురా. రే, నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఇందాకే వాళ్ళ కుటుంబం ముందు నువ్వు వద్దని చెప్పి నేను తీసి పారేసింది. ఇప్పుడు ఫోన్ చేసి లేచిపోయి వస్తానంటుంది. తన మాట నమ్ముకొని ఇక్కడ నిద్రపాటు చేసుకుని కూర్చొని ఉన్నావు. ఇదంతా జరిగే పని కాదు, ముందు బయలుదేరి నువ్వు. పట్రా. అలా కాదురా, చిన్నప్పటి నుంచి ఎదురికి అలవాటు ఉంది. ఇంటోళ్ళు అడిగేటప్పుడు కంగారులో చెప్పేసి ఉంటారు. నువ్వు కళ్ళు మూసుకొని తనకు సపోర్ట్ చేయకు. మళ్ళీ తన మాట మార్చిందంటే వీడు తనని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్న ఇలా చూడు, తను వస్తుంది, నాకు నమ్మకం ఉంది. వచ్చాక తను వచ్చాక మేము పెళ్లి చేసుకుంటాం. ఎవరు, ఎక్కడ, ఎలా చేసి పెడతారు?
ఇలా చూడకిలు, నువ్వు అనుకుంటున్నట్టు ఇదేమంత ఈజీ పని కాదు. బయట ఎవరికైనా తెలిసిందంటే నీ సంగతి తేలినట్టే. ఇందులో నువ్వు మాత్రమే కాదు, మేము కూడా రే ఇరుక్కుంటాం. ఒక్క నిమిషం, ఆపడానికి కాదు జరపడానికే నిన్ను పిలిచింది. వీడిని పిలిచి తప్పు చేసావురా, ఊరికే వాతున్నాడు. రే అఖిలు, ఇప్పటిదాకా మన ఊర్లో ఎవ్వరూ లేచిపోలేదురా. ఒకవేళ అలా జరుగుంటే అది పార్టీ వల్ల అయి ఉంటుంది. దానికి అవకాశం ఉందా? చెప్పరా. రే అవన్నీ నాకు తెలుసురా. మరి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఏం చేయాలి? తను కడుపుతో ఉందని చెప్తే గట్టిగా కొట్టాననుకో పళ్ళు రాలుతాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏరా పెట్రోల్ వాసన వస్తుంది, సూసైడ్కి ట్రై చేసావా? బైక్లో పెట్రోల్ లీక్ అయింది. ఆహా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా మార్గం ఉంటే చెప్పు. ఆగ్రా ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మీరే నాకు ఐడియా ఇవ్వాలిరా. రా, ఇదంతా పెద్ద విషయం రా. రే నీకు 10 మైల్ రాజేష్ తెలుసా? ఎవరు? రే టిప్పర్ లాంటి నడుపుతాడే లెఫ్ట్ హ్యాండర్. పాల్ సొసైటీలో పనిచేసేటప్పుడు ఒక అక్కని లాక్కుని పారిపోయారు కదా. విన్నాను. 3 రోజుల తర్వాతే ఫ్రెండ్స్కి ఆ విషయం చెప్పారు. ఆయనేరా బెస్ట్. కానీ ఎలా? ఊరిని చుట్టాల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని ఇంకో ఊరిలో దాక్కుని బతకడం కంటే ఇక్కడ బతకడమే బెస్ట్ రా. అదే ఆయన. కానీ అతను అడగడం అంత బాగుంటుందంటావా? అసలు అతను ఇవన్నీ ఒప్పుకుంటాడా? రే ఆయన మన దీపక్ గడి చుట్టాయన రా. దీపక్ దగ్గర అడిగి చూడరా. అలా చేయడం బాగుండదు. దీపక్కి తెలిస్తే అర్జున్కి తెలుస్తుంది. అతన్ని కలవడానికి వేరేదైనా మార్గం ఉంటే చెప్పు. సరే పద, ఇంకేదైనా దారి దొరుకుతుంది. రే బండి తీరా. వెళ్దాం పద. రే దిక్కు చూడకుండా రారా. పళ్ళు కూడా తవ్వకుండా వచ్చేసాను. ఏ రోజు కుట్టావు గనక. ఎవరు? రాజేష్ అన్న. ఏంటి విషయం? అయితే లేచిపోవడమేనా ప్లాను? అఖిలేగా? ఇలా చూడు అఖిలు, ట్రేసా వాళ్ళ ఇంటికి వెళ్ళి 4-5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడప్పుడు నేను చేసింది తప్పని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఒప్పించిన తర్వాత చేసుకుంటే బాగుంటుందిగా. మీకు ఇంకా చిన్న వయసే కదరా, ఇంకా వయసు ఉంది. చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక చేసుకోవచ్చుగా. అదేం కాదన్నా, ఈ ఇష్యూ కొంచెం సీరియస్. రాజేష్ అన్న రండి. ఏంట్రా? వాడి మీద పెట్రోల్ వాసన వస్తుంది. నేను నా కోపంలో ఆత్మహత్యకు ట్రై చేశాను. ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకుంటూ. అదే నేను ఆ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ట్రై చేశాడు. ఏదో నచ్చ చెప్పేదాన్ని తీసుకొచ్చాము. మ్యాటర్ మరీ అంత సీరియస్ అయితే వెళ్ళి పార్టీ వాళ్ళకి చెప్పు. నువ్వు పార్టీ కార్యకర్తవేగా. మన నాయకుడికి చెప్పామంటే మ్యాటర్ ఈజీగా ఫినిష్ అయిపోద్ది. ఆయనేనే ప్రాబ్లము అంటే ఏంటి? రాజేష్ అన్న, అమ్మాయి నాన్న పేరు రవీంద్రన్. ఏది? మడపల్లి. ఇక అయినట్టే. నీకు లోకల్ సెక్రటరీ వాళ్ళ అమ్మాయి తప్ప ఇంకెవరు దొరకలేదా? ఆయన సెక్రటరీ అవ్వడానికి ముందు నుంచి వీళ్ళిద్దరూ ప్రేమిస్తూనే ఉన్నారు. మరి ఇంట్లో వాళ్ళు చూసారంటావు అంతేగా? బీచ్కి వచ్చాక అర్జున్ గారు తర్వాత అంటే అతను. ఏంటి దినేష్, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా రోజులైందిగా. అంటే మీ ఇంటికి అలాగే మా ఇంటికి 150 మీటర్ల దూరమేగా ఉంది. అవును. మీ నాన్న కుమారన్న చనిపోయేంత వరకు రోజు ఇక్కడికి వస్తూ ఉండేవారు. అది కాదు రవణ, రాత్రి పని అయ్యేటప్పటికి నాకు బాగా లేట్ అయింది. ఆ తర్వాత టైం ఉండడం లేదు. అందుకే రవణ, మీకంతా తెలుసు కదా. రేయ్ టీ తీసుకోరా. రేయ్ తీసుకోరా. కూర్చో. కూర్చో బాబు. దినేష్, నేను ఇప్పుడే అజ్జుతో చెప్తున్నాను, అనవసరంగా వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టకురా. అదేం పర్వాలేదన్నా. ఊరికి బీచ్ వరకు వెళ్ళారు అంతే కదా. ఇద్దరికి ఎన్ని సంవత్సరాలు పరిచయం ఉంది తెలుసా తెలీదా? లేదు, నేను అంతే చూశాను. కాదు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అజ్జు ఏం మాట్లాడుతున్నావు? నీ వయసు అలాంటిదిరా. తను నీతో ఫ్రీగా మాట్లాడడం వల్ల నీకు అలా అనిపించుంటుంది. సరే అవన్నీ మర్చిపో. అది కాదు అంకుల్, సీరియస్గా ప్రేమించుకున్నాను. కానీ నీ
దగ్గర ఉన్న సీరియస్నెస్ నేను తనలో చూడలేదే. అజు తను ఒకసారి పిలు. తానేమొచ్చి చెప్పలేవు, అదేగా మంచిది. ఇంకేంటి, నైస్గా తన ఫ్రెండ్ అని చెప్పి పారిపోయింది. వీడే అయితే ఇక కథ ముగిసినట్టేగా. రే ఊరికే నా వెనకాల తిరగకుండా వెళ్ళి చదువుకోండిరా, నాకు చాలా పనులు ఉన్నాయి. రాజేష్ నా పోండ్రా, పని అయిపోయిందా? రే ఈయన పనికిరాడ్రా. ఏంటో ఉండరా రాజేష్ అన్న. నందిని బస్సు తగలబెడితే సరిపోతుందా? నాకు కూడా తగలబెట్టాలనిపిస్తోంది. స్టూడెంట్స్కు కండక్టర్కు గొడవట కదా. ఆ ఎస్ఐ కొత్తోడు, మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. రే అప్సెక్ట్ అవ్వకరా, అంతా నేను చూసుకుంటానులే. అతనికి పని పోతుందా? ఈ కాలం పిల్లలకి అంతా తమాషా అయిపోయిందిరా. సరే వదిలి చూసుకోవచ్చులే. ఇది ఏది వర్కౌట్ అవుతురా, నాకైతే అసలు నమ్మకం లేదు. సైలెంట్ గా రారా. ఓయ్ అడ్డు ఆడొచ్చు కదా, మధ్యలో దూరతావేంటి? బుద్ధి లేదా నీకు? వచ్చాడు రే రాజేష్ అన్న. రాజేష్ నా ఏంట్రా మీరు? రాజేష్ అన్న మీతో మాట్లాడాలి. రేయ్, పోండ్రా, పోండి, ఇంటికి పోండి. అన్నా అలా చెప్తున్నా. అన్నా ఒక్క కోటి వద్దమ్మా. ఓనం బంపర్ టికెట్ ఒక్కటి తీసుకోండి అన్నా. వద్దండి నాన్న. ఒక్కటన్నా వద్దంటే బాబు నువ్వైనా ఒకటి వద్దు, వదిలేండి తీసుకో. అక్క. అందరూ ఇలా అంటే అలా, మేము బ్రతకాలి కదా. వెళ్ళండి అక్క. ఓనం నిన్న బంపర్ రాత్రి నాకు టికెట్. కాల్ చేసింది, ఎప్పుడు పిలిచినా రావడానికి రెడీ అని చెప్పింది. అసలు ఎందుకురా నీకు ఈ తొందర? అది కాదన్నా, వచ్చే వారం అహ్మదాబాద్లో ఉన్న తన ఆంటీ ఇంటికి పంపించేస్తున్నారు. తను వెళ్ళిపోతే అది ఎక్కడ ఉంది? తమిళనాడు అన్నా. గుజరాత్, అహ్మదాబాద్ గుజరాత్ లో ఉంది. ఇదిగోండి ఒక టికెట్ కోటి బంపర్ ఆఫర్. ఇదిగో. ఒకటి చాలా అవును. బంపర్ బంపర్ ఓనం బంపర్ ప్రైజ్ ₹1,00,000 మీరు తీసుకుంటే మీకే అదృష్టం రావచ్చు. రైట్ స్టేట్. ఒక కోటి ఇదిగో బాబు తాగుతావా? బంపర్ లేదు ఆఫర్. లేదు. ఆ, ఎప్పుడైనా. వెళ్ళి తీసుకురాపో. ఏంటి పదరా. రమ్మంటున్నానా? ఆ, రేయ్ నువ్వు దీపక్ ఫ్రెండ్వేగా? ఆ. నేను చూడమ్మా నిన్ను చూశాను. ఇక ఆడుకున్న చాలు, లోపలికి రా. ఆ, నువ్వు తాగరా? వద్దన్నా, ఇదిగో అయితే మొక్క తిను. నేను వెజిటేరియన్ అన్నా. నీ పేరేంటి? రెజీ, మీ నాయన పేరు? రెజిమోన్ అబ్దుల్ బషీర్. ఆ, అలాగా. పేరు మాత్రం స్టైల్గా ఉంది, మొక్కలు తింటలేదేంటి? ఏ ముస్లిం అయితే వెజ్గా ఉండకూడదా? నాకు అదే నచ్చింది. మరి ఏం కదలే కానీ నువ్వేం తినకు. తిననులే. అన్నా ఆ, మాకేదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అన్నా. ఇది చాలా సమస్యతో కూడుకున్న విషయం రా. ఈ విషయంలో నేనేమీ చేయలేను. అదే కాకుండా ఈ ఊర్లో ఉన్న పార్టీ వాళ్ళని కదనుకుని మనం ఏమీ చేయలేమురా. అసలు ఏమీ జరగదు. అయ్యో, అన్నా నిజానికి మాకున్న ఆఖరి నమ్మకం నువ్వు ఒక్కడివే అన్నా. ఈ ఊర్లో విప్లవం సృష్టించి పెళ్లి చేసుకుంది మీరు ఒక్కరే అన్నా. ఈ విషయంలో నువ్వు మాకు ఒక సింహంలా కనిపిస్తున్నావు అన్నా. ఆ, అది నిజమే. మీరు సాయం చేయకపోతే ఇక ఈ పెళ్ళే జరగదన్నా. ఈ పెళ్ళి జరగకపోతే తను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటుంది. తను చచ్చిపోతే నేను చచ్చిపోతాను. నన్ను మీ సొంత తమ్ముడు అనుకొని నాకు సహాయం చేయండి అన్నా. రాజేష్ అన్న, మీరు వాడిని వదిలేసి వాడు ఏదైనా చేసుకున్నాడంటే ఆ తర్వాత మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండగలరా? చెప్పండి చూద్దాం. రే ఎందుకురా మీరు మరీ ఎమోషనల్గా మాట్లాడుతున్నారు? రే రక్తం ఏరులై ప్రవహిస్తున్న నదిని దాటొచ్చిన వాళ్ళం రా. ఆ, ఈ జరిగేది పెళ్లి నేను జరిపిస్తాను. లాల్ సలాం. లాల్ సలాం. కలపరా. నేను పోస్తాను. అవును, ఈ పెళ్లి మనం ఎలా జరిపించాలి? ఆ, దాందే ఉంది, సింపులేగా. రిజిస్టర్ మ్యారేజ్ సరిపోతుంది. ఇంతకు ముందు నువ్వేమన్నా రిజిస్టర్ మ్యారేజ్ చూసుకున్నావా ఏంది? లేదు, సినిమాలో చూసాను. సినిమాలు చూసి వచ్చాడంట మొండ. ఇదేమీ సినిమా కాదు, చిక్కితే డొక్క చించుతారు. సమస్య ఏంటి? అదేంటంటే ఆ. ముందుగా రిజిస్టర్ ఆఫీస్లో మీ ఫోటోలు ఇచ్చి రిజిస్టర్ చేయించాలి. రాజేష్ అన్నా ఆ? ఒక నిమిషం. ఏంటి? దీపక్కి మాత్రం చెప్పొద్దు. అయితే ఏంటి? వాడికి తెలిస్తే అర్జున్కి తెలుస్తుంది. నువ్వు చెప్తావా? చెప్తావా? చెప్తాను. మరైతే ఆయన సీన్లోంచి తీసేయండి. ముందుగా రిజిస్టర్ ఆఫీస్లో మీ ఫోటోలు ఇచ్చి ఫామ్ తీసుకోవాలి. దానికి ఫీజు కూడా కట్టాలి. వెంటనే వాళ్ళు ఒప్పుకున్నట్టు కాదు, దాన్ని వాళ్ళు అంగీకరిస్తే ఆ కాపీని తీసుకొని నోటీస్ బోర్డులో అంటిస్తారు. ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉందో లేదో తెలుసుకోవడానికి అంటిస్తారు.
అది అంటించిన 2వ సెకండ్లోనే రవీంద్రన్ ఆ తర్వాత ఏమవుతుంది? అదిరా ఆ తర్వాత గుజరాత్ ట్రైన్లో నువ్వెక్కడికి వెళ్ళాలనేది అర్జున్ నిర్ణయిస్తాడు. అరే నాయన, రిజిస్టర్ మ్యారేజ్ చేయడం ఇంత కష్టం అని నాకు అసలు తెలియదన్నా. ఇప్పుడేం చేయడం? వీళ్ళని బెంగళూరుకి ప్యాక్ చేస్తే కర్ణాటకలో కూడా రిజిస్టర్ ఆఫీస్ ఉందిగా, అక్కడ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎరా అడ్డమైన నిలువు గడితే అబ్బాయి అమ్మాయి నివసిస్తున్న తాలూకాలోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ చేయించాలి. ఉంది అంటే ఆ, అయితే రిజిస్టర్ వద్దు. అయితే వీళ్ళిద్దరు అక్కడ కూడా ఉండని, నా ఫ్రెండ్స్ ఉన్నారుగా. ఆ, అది సరే. ఇప్పుడు నేను చెప్పేదేనండి. వీళ్ళిద్దరూ కలిసి బెంగళూరులో ఉన్న తావరకరైలో లక్ష్మీ థియేటర్ పక్కనే ఉన్న ఇంటిని అద్దెకు తీసుకుని పులిహోర కలిపి తింటూ హ్యాపీగా ఉంటారు. వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ నిల్చుంటాడు అర్జున్. మిగిలింది నేను చెప్తాను. అర్జున్ అన్న స్లో మోషన్లో కత్తి బయటకు తీస్తారు. తర్వాత ఒకే దెబ్బ నరికేస్తాడు. తర్వాత అమ్మాయిని ట్రైన్ ఎక్కించి గుజరాత్కి పంపేస్తాడు. వీడిని నరికిన తర్వాత తనెందుకు గుజరాత్కి వెళ్ళాలి? తను ఇక్కడే ఈ ఊళ్ళోనే హాయిగా ఉండొచ్చు కదా. నేను ఒక కరెక్టే. నా దగ్గర ఒక ఐడియా ఉంది. తను కడుపుతూ ఉందని చెప్దాం. నూరు మీరు ఎతవా. ఏంటి రాజేష్ అన్న, జరగని విషయాలను ఎందుకు అలా డీటెయిల్గా చెప్తారు? జరగబోయేది మాత్రం కొంచెం షార్ట్గా చెప్పండి. ఒక ఐడియా ఉంది. ఏంటది? రేపు చెప్తా. ఇప్పుడు నువ్వు ఓ పని చేయి. ఒక ఫుల్ ఛార్జ్ ఉన్న బ్యాటరీని తీసుకెళ్ళి దానికి ఇచ్చిరా. ప్రియమైన ప్రజలారా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని అడ్డుకోవడానికి CPKS చేస్తున్నటువంటి మనుషుల ఐక్యతని మీరందరూ ప్రదర్శించండి. మీరిచ్చే ఆదరణ ఎంతో గొప్పది. ఎల్లుండి జరగబోయే ఈ ప్రదర్శనలో మీరందరూ తప్పక వచ్చి పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. మీరందరూ తప్పక విచ్చేయవలసిందిగా మా ప్రార్థన. మీ ఇద్దరికీ పెళ్ళైన విషయం ఊరు మొత్తం తెలియాలి. దానికి ఏదో ఒక గుళ్ళో పెళ్లి చేస్తే అయిపోద్ది. కానీ వీడు కమ్యూనిస్ట్ కదా. చండమూలం కొట్టేవాడు గుడిలో ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు ఊరుకోరా, అదేం ప్రాబ్లం కాదు రాజేష్ అన్న. ఏ గుడో మీరే చెప్పండి అన్న. అరే అదేరా పెద్ద సమస్య. ఇక్కడ పెళ్లి చేసుకోవడమేరా పెద్ద సమస్య. మనం తల్లిపురమా వెళ్ళిపోదాం. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ ఉండడమే సేఫ్. ఇక పెళ్ళి అనేది సమస్యల వలయంలో చిక్కుకోకూడదు. కారణం మనం ఊళ్ళో వాళ్ళందరినీ బొజ్జగించాలి. అంటే అర్థం కాలేదు. రేయ్, కొంచెం ఖర్చు అవుతుందని చెప్తున్నా. తాళిని బంగారంతో చేయించాలి. తర్వాత కట్టుకునే చీర, తలంబ్రాల చీర, పూలమాలలు, ముద్దబంతులు, పైగా నువ్వు ప్యాంటు షర్టు కొనుక్కోవాలి. ఇంకా ఫోటోగ్రాఫర్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఆధారాలు కావాలిగా. వీటిని అడిగి కలిపి ఒక 50,000 దాకా ఖర్చు అవుద్ది. 50,000? ముందు ఆ డబ్బుని రెడీ చేయి, మిగతా అంతా నేను చూసుకుంటా. రాజేష్నా, నేను ఒక 500 ఇస్తాను. మీరెంత ఇస్తారు? పరా. రేయ్, బ్యాటరీ ఇచ్చావా? నీ దగ్గర లేదన్నా. తమ్ముడు, ఈ కాలంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అనవసరంగా చెడగొట్టుకో. ఏం చేస్తావు? బైక్ని అమ్మేద్దామని వాడు ప్లాన్ వేశాడు. తీసుకోవచ్చు, మంచి కండిషన్లోనే ఉంది. గులామన్నా, నా బైక్ ఎవరైనా కొనుక్కుంటామని చెప్తే చెప్పన్నా, అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఉన్నట్టుండి? అదేం లేదన్నా, పల్సర్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. పెట్రోల్ ఏమో 44 రూపాయలు అయిపోయింది. 2 స్టోక్ సెట్ అవుదన్నా. రే, మైలేజ్ కావాలంటే పల్సర్ వద్దురా, ప్లాటినా తీసుకో, అది బాగుంటుంది. వీడొక్కడు. సుందరిని అమ్మడం తప్ప వేరే దారి లేదురా. నా దగ్గర డబ్బు ఉంటే నేనే తీసుకుంటాను. కొంచెం ఇక్కడ రా. చెప్పండి మోహన్న. రేపు అందరూ కొంచెం తొందరగా వచ్చేయండి, బండిలో వచ్చేయండి. రే రజీ, నువ్వు రాలేదా? రే వచ్చావంటే రేపు చరిత్రలో నీ పేరు రాస్తారా? రే వాడికి కొంచెం చెప్పరా. సరే వెళ్ళొస్తాను. పదరా, పద. జాగ్రత్త. ఎరా, రేపు తను ర్యాలీకి వస్తుందా? ఛాన్స్ తక్కువే. అందరూ వస్తారు. అలా రాలేదనుకో రవీంద్రన్ ఇమేజ్ పోతుంది. ప్రజలందరికీ హెచ్చరిక. పెరుగుతూ పోతున్న పెట్రోల్, గ్యాస్ ధరలను మనం ఎలాగైనా కట్టడి చేయాలి. పెరుగుతున్న ధరలను వ్యతిరేకిస్తూ రేపు జరగబోయే సభలో ప్రజలందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అవును, సరే సరే మనుషులు తక్కువ ఉన్నారు. ఇలాంటి ప్రోగ్రాంలు జరుగుతుంటాయన్నా.
అందరు రోజు సరేరా, పోతారన్నా. నువ్వు మెసేజ్ పంపించు. నువ్వెందుకు అతన్ని అలా చూసుకుంటాను. మాట్లాడుతున్నావు? మన పార్టీ బలం ఏంటో మనం చూపించాలి కదరా. అదే కదా. నువ్వు ఒక పని చేయి, ఫోన్ అదే చేసి ముందే ఇంకా చెప్పాను జనాలు కదా. తీసుకురామను. సరే చూస్తానులే. రే రజీ, ఆ, యారా స్వార్థం చూసుకోకుండా ఇక్కడికి వచ్చావు? అర్థం కాలేదు. లేదు లేదు, ఇక్కడికి రావటం చాలా మంచిదని నేను చెప్తాను. అన్నీ మన ఊరు కోసమే కదా. అరే రే, పర్వాలేదు, చాలా మంచి విషయం. రే దీపక్, ప్రాబ్లం అయిపోతుంది అనిపిస్తోంది. ఏంటి సమస్య? ఎస్ఐ వేరే కరెక్ట్. లాస్ట్ మినిట్లో ఎస్ఐ కూడా మారిపోయాడు. ఇంకెవరూ ఏమీ చేయలేరా? నీకేమైనా అనుమానం ఉందా? అలాంటిదేం జరగదులే. ఇలారా. ఏరా వర్కౌట్ అవుతుందా? తెలియదురా. ఒకవేళ ఉండొచ్చు. తను వచ్చిందిరా. ఏ అఖిల, తిప్పుకున్నాడుగా, నేను వస్తాను ఉండు. బస్సు లాస్ట్లో ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కోసం తగిలెట్టేస్తారని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది అలాగే పోతుందిలే. మరి ఆకాష్? వాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. నువ్వేం భయపడకరా, అర్జున్ నన్ను చూసుకుంటాడు. రే ఎక్కిలే, ఒక్క నిమిషం అన్న. రే ఒక నిమిషం. రారా, ఒక్క నిమిషం రా. ఏంట్రా ఏమైంది చెప్పు. చెప్తాను రా. నీ ఫ్యూచర్ వైఫ్, మావయ్య, అత్త అందరూ వచ్చారు అక్కడ. ఎక్కడ? అటు చూడరా. ఏంటి నాన్న వెతుకుతున్నావా? నేను వెళ్తానుతో మాట్లాడొస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎమ్మని నంబర్ వెళ్ళిపోయారు. అఖిల్, ఎలా ఉన్నావు? నిన్న మీటింగ్లో చూసి చాలా రోజులైందే. షాప్లో కొంచెం పని ఎక్కువగా ఉంది. నువ్వు సాకులు చెప్తున్నావని నాకు బాగా తెలుసు. అవన్నీ వదిలేరా, మనకి పార్టీగా ముఖ్యం. ర్యాలీలో మనకి చాలా మంది అవసరం. నిన్న మీటింగ్కి రాలేదుగా, ఇప్పుడు చెప్తాను విను. పెట్రోల్ రేట్లు పెరిగాయని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో పోరాటం చేస్తున్నాము. నువ్వు ఈ పాలిటెక్నిక్ అబ్బాయిని తీసుకొచ్చే. సరేరా, ఇతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చచ్చాడ్రా వాడు. ప్లాన్ బి, ప్లాన్ బి, ప్లాన్ బ్యాటరీ రా. పో పో పో. అమ్మా, మనయూరియా గారి కొడుకులు వచ్చారో చూద్దాం. బాగుందిగా. ఇదిగో ఇక్కడ ఉంది. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? ఏమిట్రా? రవి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేక మంచానే పడుంది. ఒకసారి నేను చూసావా? అవును, పెద్దగా చేసావులే. అదిగో శోభాక వచ్చించు, మాట్లాడదాం. ఇప్పుడేనా? అందరూ అటువైపు వెళ్ళండి. వెళ్ళాలి. సరే రండి రండి. ఏంటి శోభ? ఏంటక్క ఇంత లేట్ అయింది? కాస్త లేట్ అయింది. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? తీసుకోండి తీసుకోండి, అందరు తీసుకోండి. అక్క విడివిడిగా నుంచోండి అక్క, గ్యాప్ ఇవ్వండి. ఏంటి మీరు ఎందుకు ఇలా అతుక్కొని నుంచున్నారు? ఇది హ్యూమన్ చెయ్యను కదా, మన జంటను పట్టుకోండి, ఎత్తి పట్టుకోండి. అక్క అలాగే, ఇంకొంచెం పైకి ఎత్తండి. అదే అది అలాగే, ఇంకొంచెం పైకి ఎత్తండి. కొంచెం గ్యాప్, అలాగే ఎత్తండి ఎత్తండి, బాగా ఎత్తండి. అదన్నమాట. ఇంకొంచెం గ్యాప్ ఇవ్వండి. అక్క మీరు కొంచెం అటు తప్పుకోండి అక్క. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, అతుక్కోకండి, వెళ్ళండి. కొంచెం గ్యాప్ ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి, అందరు విడిగా ఉండండి, విడిగా నుంచండి. ఎందుకు భయపడతారు? జెండా ఎత్తండి, జెండా ఎత్తండి. ఎందుకు దిక్కులు చూస్తున్నారు? ఇది పచ్చడా? అమ్మా, ఏమిట్రా? ఆద్రియా ఉంది కదా అమ్మా, తను నాతో ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్తుంది. పోయినసారి వెళ్ళినప్పుడు తనేమీ చెప్పలేదే. అంటే బలవంతంగా తన చేత అలా చెప్పించారు. ఇప్పుడు తను భయపడదు, ధైర్యంగా వచ్చేస్తుంది. నిజంగానా? అవునమ్మా. నువ్వు తన్ని తీసుకొచ్చిన తర్వాత అందరితోనూ చెప్పుకో. మీ నాన్నకి అనిల్కి తెలియకూడదు, సరేనా? ఇంకేం లేదుగా. అంటే అది కాదు అమ్మా. అమ్మా 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 అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఏమిట్రా? కొంచెం ఖర్చు అవుతుంది. అదే, పెళ్లి చేసుకోవాలంటే అది గౌరవంగా చేసుకో, సరేనా? అమ్మా అమ్మా, నా కోసం ఒక 50,000 రూపాయలు రెడీ చేసి ఇవ్వగలవా? 50,000 రూపాయలా? సుందరి నమ్మి నీకు వెంటనే ఇచ్చేస్తానమ్మా. ఏంటి ఏమిటి? ఎంతసేపు స్నానం చేస్తావురా? నీకు చదువుకునేవేమీ లేవా? వీళ్ళలాగా పనికిమాలిన వాళ్ళతో తిరిగి ఇంట్లోనే ఉందామని అనుకుంటున్నావా? వెళ్ళరా, వెళ్ళి చదువుకోపో.
ఫెయిల్ అయితే ఏంటి, ఈ ఊర్లో బాగా చదివే అమ్మాయిని కదా అన్నయ్య ప్రేమించాడు. కీప్ ఇట్ అప్. పొర పొంది ఏరా ఎందుకు 50,000 కావాలంటున్నావు? అంటే గౌరవంగా పెళ్లి చేసుకోవాలి కదా అందుకు. సుందర్ నమ్మేస్తే నా డబ్బులు నాకు తిరిగిచ్చేస్తావు కదా? తప్పకుండా ఇస్తానమ్మా, నన్ను నమ్ము. ఉమ్. రేపు చీటీ డబ్బుల కోసం మౌళి అక్క పిలుస్తుంది, అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. మీరు కానివ్వండి. సరే. కుదరదు బేబీ, పోయిన నెల నుంచే డబ్బు కావాలని ప్రేమ అడుగుతోంది. అడుగమ్మా. ఏమీ చేయలేవా అక్క? కావాలంటే నువ్వు వెళ్ళి దాన్ని అడుగు. ఒకవేళ ఒప్పుకోలేదంటే ఏలం వేసి దాన్ని అడుగుదాం, సరేనా? బేబీ ఇప్పుడు వచ్చేలా మాట్లాడతావేంటి? నాకు ఈ నెల ఖచ్చితంగా చీటీ డబ్బులు కావాలి. నా కొడుకు వచ్చే వారం గల్ఫ్ వెళ్తున్నాడు. ఖచ్చితంగా డబ్బుతో తిరిగి వస్తానని ఇంట్లో చెప్పొచ్చాను. నువ్వు ఇంకేదైనా దారి చూసుకో, నేనేం ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే నేను పాడుకుంటానులే. సరే వదిలి తీసుకో, చూసుకుందాం. చూసుకుంటాను. చూసుకుందాం. నా బిడ్డకి అర్జెంటుగా కావాలి ఇదొకటి. అదంతా ఏం కుదరదు, అది చాలా ఆపేస్తున్నా. అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈసారి ప్రేమకు అవసరం కాబట్టి తనకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు బేబీకి అవసరం కాబట్టి ఇద్దరూ కలిసి ఏలం వేసుకుని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మీకెవరికైనా కావాలంటే ఏలం వేసుకోవచ్చు. నేను అడుగుతాను. సరే కానివ్వు. అలా అయితే 2,000 నుంచి ప్రారంభిద్దాం. 2,000? సరే కానివ్వు. 2,100. 2,160. 2,200. 2,250. 2,300. 2,350. 2,400. 2,550. 2,650. 2,900. 3,000. 3,200. 10,000. ఏమంటున్నాడు? అరే అసలు ఎవరికి నష్టం? తనకే కదా, నువ్వు ఊరుకో. వేళ వినడానికి ఆడాడో. ఇప్పుడు వాడంటే ఏంటి? వాడు నా కొడుకే కదా, ఏం ఇబ్బంది లేదు, వాడే పాడతాడు. పదివేలు నష్టం. నువ్వెందుకురా కంగారు పడ్డావు? మనకి 45,000 అయినా వచ్చేవి కదా. నా పరిస్థితి అలాంటిది. నువ్వు నీ పరిస్థితి, నా కోపం వస్తుంది. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం ఉండు. ఏంటమ్మా? తను వచ్చేటప్పటికి ఓ 2 బెడ్షీట్లైనా కొనాలి కదా. ఎవరు వస్తున్నారు? మా అత్తయ్య కూతురు వస్తుంది. ఈ 38,000తో ఏం చేయగలం? బంగారం రేట్ ఏంటో తెలుసా? 1.5 పౌన్ కొనాలంటే వేస్టేజ్ గీస్టేజ్ అని రేటు పెంచేస్తారు. కనీసం 3 పౌన్లైనా కొనాలి. అదే కదా మర్యాద. ఏమంటావు? నేనే ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నాను రా. సైలెంట్గా ఉండరా. నువ్వు టెన్షన్ అవ్వకురా, ఏదో ఒకటి చేయొచ్చులే. సరే అవన్నీ ఉండని, రేపు పోరాటానికి వెళ్తున్నావా? నేను రాను. అక్కడికి వచ్చి అర్జున్ గడి మొహం చూస్తూ ఉండాలా? నువ్వు వెళ్ళాలంతే. అవును, నీ బావ పిలిచి నువ్వు వెళ్ళలేదంటే అసలు బాగోదురా. రేయ్ అది కాదురా, మరి వీడు వెళ్ళకపోతే అర్జున్కి అనుమానం వస్తుంది కదా. ఇలా చూడు, తప్పనిసరిగా వెళ్ళాలి. రేపు పాలిటెక్నిక్ కుర్రోళ్ళతో వెళ్దాం. ఏదో ఒకటి చేయండి, పోండ్రా. మేము చూసుకుంటాంలే. 10 రూపాయలు కాయలు. రే దీపక్, ఈ పెట్రోల్ ధరలన్నీ పెరిగాయనే కదా మనం ఆ హ్యూమన్ చేంజ్ చేసాం. కానీ ఇప్పుడేమో BSNLకి మారిపోయింది. మొత్తం వేస్ట్. పోరాటం చేయాలి, దాన్ని సమస్యగా మార్చాలి. ఏమైందిరా? ఏరా, నా కోసం హెల్ప్ చేస్తావా? ఏంటి? నా సుందరిని అమ్మేద్దాం అనుకుంటున్నాను. సుందరి చదివేశారా? ఇక పోయండి. ఎందుకురా తొందర నీకు? అది మా పిన్ని కూతురికి పెళ్లి జరగబోతోంది. నాన్న వాళ్ళకి డబ్బులు ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవు. నాకు ఈ బండి మీద ఇంట్రెస్ట్ పోయింది. చూద్దాంలే. లోగన్ స్ట్రీట్ కుర్రాళ్ళకి చెప్పు ఉంచుతాను. రేయ్ అఖిలో, ఆదిరా విషయం ఏమైందిరా? అది సెట్ అవ్వలేదురా, నేను వదిలేశాను. సరిపోయింది, మొత్తానికి నేను ఇరికించిందనమాట. అవును, పెళ్ళెప్పుడు? ఎవరిది? మీ పిన్ని కూతురికిరా. అదా, అది వచ్చే నెలలో. అబ్బో, టైం ఉందిలే. అంటే అది డబ్బులు త్వరగా కావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రజలు రోజుకి రోజు పెరుగుతూ ఉన్నారు. పోయిన నెల పెట్రోల్ 50 పైసలు,
డీజిల్ 35 పైసలు పెరిగింది. ఈ నెల వాటి ధరలు ఇంకా పెరుగుతాయని మనకు తెలుసు. పోలీసులతో చెప్పి మన నోర్లు ముయించాలని చూస్తున్నారు. కానీ దీన్ని ఎలా ఎదుర్కోవాలని మనకి బాగా తెలుసు. ఈరోజు అయ్యంగాలి గారి పుట్టినరోజు. ఆ రోజు తన ఎద్దుల బండి నడిపి తన పోరాటాన్ని చూపించాడు. ఈ రోజు మన అదే ఎద్దుల బండితో రోడ్డుపై రావాల్సిన పరిస్థితిలో ఉన్నాం. వేరే దారి లేదు. మన ఎద్దుల బండిపై రావాలి. ఎందుకంటే పెట్రోల్ ధరలు అలా ఉన్నాయి. మనలాంటి సామాన్య ప్రజలపై పిడుగుపడేలా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల్ని అధికరించింది. ఇలా ప్రజలకి వ్యతిరేకంగా పనులు చేస్తే మనం పోరాటం చేయాల్సిందే. మరి దారి లేదు. మనం అలా చూస్తూ ఉండలేం కదా. మన జీవితాల కోసం మనం ఖచ్చితంగా ఏంటి? పోర్బందర్ ఎక్స్ప్రెస్ కి ఎల్లుండి టికెట్ బుక్ చేశారు. ఏంటి బామ్ వచ్చారా? లేదు, పరమేర్ వచ్చాడు. ఎల్లుండి ఉదయం వరకే నాకు టైం ఉంది. అంతలో వచ్చి తీసుకెళ్ళు. నేను నైట్ కాల్ చేస్తాను. అంటే అది వదలండి. మాకు న్యాయం దక్కాలి. జరగండి. ఇంక్విలాబ్ జిందాబాద్. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర పెంచడం వల్ల జరిపిన పోరాటాన్ని పోలీసులు లాఠీచార్జి చేయడం వల్ల 24 గంటలు బంద్ జరిపించడం కోసం ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. గాయాలు తగిలిన కొంతమందికి చికిత్సలు జరుగుతున్నాయి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించకూడదని ప్రభుత్వం ఖండిస్తోంది. శ్రీ రాఘవ గారు దీని మీద స్పందన తీసుకొచ్చారు. పాలకి పేపర్లకి మాత్రమే ఈ బంద్ని సడలింపు చేశారు. ముఖ్యమైన కొన్ని పనులకు కూడా ఈ సడలింపు ఉంటుంది. మిగతా ఏ విషయానికైనా ఈ బంద్ కొనసాగుతూ ఉంటుంది. రేపు అందరూ కలిసి పోరాటం చేయబోతున్నారా? నువ్వు కూడా బాగా దెబ్బలు తిన్నట్టున్నావు. చిన్న చిన్న దెబ్బలన్నా. రాజేష్ అన్న, ఎల్లుండి తనని ఊరికి తీసుకెళ్ళిపోతున్నారు. తెల్లారిలోగా తీసుకురావాలన్నా. ఏంట్రా ఇది? టైం గంట టైంలో వచ్చి ఈ మాట చెప్తున్నావు? పైగా రేపు ధర్నా కూడా ఉంది. అంటే ఊరి నుంచి వచ్చేసారట. నాకు అప్పుడే కాల్ చేసి చెప్పింది. తాళిబొట్టు బట్టలు కొన్నావా? కాదన్నా, దెబ్బ తగిలిన వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడే ఉండిపోయాం. అందుకే. నీకేంటి ఈ విషయం ఆటలుగా ఉందా? ఇదేమి చిన్నపిల్లల ఆట కాదు. రేపు 24 గంటల పాటు పోరాటం. రేపే ఇది చెయ్యాలంటే ఎలా చేస్తామో చెప్పు. అందువల్ల రాజేష్ అన్న మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాం. రాజేష్ అన్న, ప్లీజ్ అన్నా. రాజేష్ అన్న, పోండ్రా ఇక్కడి నుంచి. మీరంతా భోంచేశారా? లేదక్క. నేను టీ తీసుకొస్తాను. పర్లేదు, వద్దు. దిగులు పడకండి, అంతా సర్దుకుంటుంది. ఒకటవుతుందా? వస్తారు. తాళి కోసం నేను ఫోన్ చేసి చెప్పాను. రేపు ఉదయాన్నే బైపాస్కి వెళ్ళి ఛార్జీ అన్నకు ఫోన్ చేయి. నెంబర్ నేను ఇస్తాను. మరి సారీ. అది సరే, అది కూడా నేనే ఇచ్చి దొప్పించుకుంటా. పైగా రేపొద్దున పోరాటం ఉంది. పార్టీ వాళ్ళు బయటికి వెళ్ళాలి కదా. ఏదో ఒక షాపులోకి దూరి వెళ్ళి తెచ్చుకో. ఏ టైంలో ఏ పని చేయాలో ఏమి తెలియట్లేదురా మీకు? మరి ఇంకేంటి? మరుసటి రోజు వెళ్ళాగా. మీరు ఎలా అంటే అలా అన్న. సరేనా? అలాగైతే మరుసటి రోజు ఉదయాన్నే తనను తీసుకుని తలపురమ్మ గుడికి వచ్చాయి. మిగతా విషయాలనే నేను చూసుకుంటాను. మీరు అక్కడికి రావడానికి బండి ఏమన్నా? రంజు, అది రెడీగా ఉందిగా. సరే అయితే నువ్వు ధైర్యంగా వెళ్ళరా. వెళ్ళు. వెళ్ళండి. వెళ్ళొస్తామే. రే అఖిలు, తాళి మర్చిపోకు. సరేనా? అఖిలు, ఆదిరా, ఒక్క నిమిషం. అంతా ఓకే అని చెప్పు. ఏంటి, ఏమైంది? ఓకే చేశాను. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. అమ్మ కూడా తనతోనే ఉంది. నేనే అతని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అదే మంచిదే. అవును, అసలు ప్లాన్ ఏంటి? నువ్వెప్పుడు వస్తావు? రేపు బంద్ కదా. అంటే నువ్వెక్కడికి వస్తావు? నేనెక్కడికి రాగలను? నేను ఇక్కడి నుంచి బయటికి కూడా రాలేను. నువ్వే నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. సరే, ఏదో ఒకటి చేస్తానులే. సరే, జాగ్రత్తగా విను. ఎల్లుండి ఉదయం 10 నుంచి 11 గంటల్లోగా శుభముహూర్తం ఉందట. తలైపరంబదేవి గుడిలోనే మన పెళ్లి జరగబోతోంది. ఓకేనా? ఎల్లుండి నేను గుడిలోకి రాలేను. ఇలాంటి సమయంలోనే నీకు కమ్యూనిజం గుర్తుకొస్తుందా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం పెద్ద తలనొప్పి. అంత ఈజీగా చేసుకోలేం. అది కాదురా పిచ్చోడా. ఎల్లుండి నేను గుడిలోకి రాలేనని అంటున్నాను. అర్థమైందా లేదా?
ఒక నిమిషం, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ నీ దగ్గరే ఉంచు. సరే. ఒక చిన్న సమస్య. ఏమైంది? అదే అంతా సరైంది కదరా, ఇంకేం సమస్య? తను గుడికి రాలేనని చెప్తోందిరా. ఏరా తన ఇష్టానికి ఏదేదో బాగుతుంది. ఇప్పుడే వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ తనకు గుర్తుకొచ్చిందా? కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేశాం కదా. ప్రాబ్లం అది మరి కాదురా. ఇంకేంటి? తనకి పీరియడ్స్ వచ్చే డేట్ అట్రా. అయితే ఏంటి, గుడికి వెళ్ళకూడదా? రాకూడదు. అయితే పీరియడ్స్ లేదంటే వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అయితే పీరియడ్స్ కాదని అబద్ధం ఆడమను. మంచి పని చేయడానికి అబద్ధం ఆడొచ్చని మహాభారతంలో చెప్పారు. నోటికొచ్చినట్టు మాట్లాడకరా ఎదవ. మరి ఇంకేం చేయమంటావు? రేయ్ అఖిలు, అనవసరంగా ఎందుకురా టెన్షన్ అవుతావు? ఇది పాతకాలంలో కాదురా, విజ్ఞాన ప్రపంచాన్ని మార్చేసింది. నా దగ్గర ఒక మార్గం ఉంది. ఏంటా దారి? మాత్ర వేసుకుంటే డేట్ మారుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది చెప్పరా? దీపక్ మాత్రం ఇచ్చే సుందరి కిషన్ నాకు వెంటనే ఇవ్వు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇవ్వు. నేను వస్తాను. వద్దదు, నువ్వు అడ్డు తప్పుకో. రే అఖిలో, నువ్వు అనవసరంగా ఆవేశపడుకురా. నిన్ను నమ్ముకుని ఇల్లు వదిలి వచ్చేస్తుంది, అది మర్చిపోకు. రేయ్ రారా. అదిగో ఇక్కడ ఉంది. అన్నా 2 టెన్నిస్ బాల్. సరే నీ ప్లాన్ ఏంటో చెప్పు. సరిగ్గా 12కి కిటికీ తీసేస్తుందిగా, తెరుస్తుంది, సిగ్నల్ ఇస్తుంది కదా, పంపిస్తుంది. అప్పుడు ఈ బాల్ని తన మీదకి మనం విసిరేయాలి. బ్రిలియంట్ కదా. ఈ బాల్తో ఏం చేస్తుంది? క్రికెట్ ఆడుతుందా? యు బ్లడీ ఫూల్. మెల్లిగా మాట్లాడు, మళ్ళీ ఎమ్మండి గారికి వినిపిస్తుంది. ఆయన రూమ్ కిందే ఉంది. ఓ ఓకే, వెయిట్ చూపిస్తాను. రేయ్ అఖిలు, వీడికి తెలివిందిరా. అవునరా, మనోడు తెలివైనోడే. నిజమేనా? ఇప్పుడేమంటారు? ఓకేనా? సూపర్ రా అది నాకే తెలుసురా. ఓకేరా. రీ ఆవు అరిచే అరుపుకి అందరూ లేచిపోతారని భయంగా ఉందిరా. అది పున్నమి కదా, అందుకే. రే పట్రా, అన్నట్టు నీతో ఒక విషయం అడుగుతాం అనుకున్నాను. అమ్మాయిల పీరియడ్స్ డేట్ మార్చే టాబ్లెట్ గురించి నీకు తెలుస్తోంది, బంగారం రేటు గురించి కూడా తెలుస్తోంది. అది కూడా వదిలే, పౌర్ణమి రోజున ఆవు ఎందుకు అరుస్తోందని కూడా నీకు తెలుస్తోంది. నిజం చెప్పు, అమ్మాయిల గురించి నీకు ఎలా ఇంత తెలుసు? అదేంటంటే ఓపెన్ చేసింది. ఏంటి? ఇప్పుడు అక్కడ ఒక బాల్ వస్తుంది. బాలా? అందులో ఒక టాబ్లెట్ ఉంది, అది వేసుకుంటే నీకు పీరియడ్స్ రాదు. ఓకే ఓకే. కొంచెం ఆ కిటికీకి దూరంగా నించుంటావా? సరే. వేరా. ఎవరు విసిరేస్తారు? నేను వేయలేను, కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. 2008 స్టేట్ మీట్ కోటయం, ఆపోజిట్ పాలకాడు. లాస్ట్ బాల్ గెలవడానికి 3 రన్లు కావాలి. పాలకాడికి చెందిన స్టార్ స్ట్రైకర్ 2వ రన్కి పొరిగేటప్పుడు డైరెక్ట్ త్రోలో బౌండరీలో నుంచి నీ రన్ అవుట్ చేసిన వాడిని బాల్ ఇవ్వరా. జరగండి రా. ఈసీ పనే, అయిపోతుందిలే. ప్రొజెక్టైల్ మోషన్ కరెక్ట్గా లోపల వెళ్తుంది చూడండి. విసిరేనా? చూసుకోండి. అయ్యో అయ్యో, ఎక్కడి నుంచి చేస్తానన్నావు? లాంగ్ లో బౌండరీ నుంచి డైరెక్ట్ త్రో. టాబ్లెట్ రా, ఎందుకు రా ఇలా చేసావు? ఇలా అవుతుందని తెలుసు, అందుకే 2 తీసుకొచ్చాను. బ్రెట్లీ వెళ్ళి బాల్ తీసుకురా పో. మళ్ళీ ఆ బాల్ ఎలా అక్కడికి వచ్చిందని అడుగుతారు. వెళ్ళు తీసుకురా. తీసుకురారా. వెళ్ళు. ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడు బాల్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావురా? త్వరగా చేయరా, త్వరగా లోపల పెట్టు. ఉండరా, ఒక నిమిషం వస్తుంది కదా. ఇది నేనేస్తాను. ఇవ్వు. అక్కర్లేదు, నా జీవితంతో ఎవరు బాల్ ఆడుకోవాల్సిన అవసరం లేదు. అది సరే. దేవుడా, నువ్వే నన్ను కాపాడు. బ్రిలియంట్ త్రో. బాల్ ఎక్కడ పోయింది? సరే, దొరికింది. ఏంటి? బాలేగా? లేదురా, ఒక ఐడియా. ఏంటది? పద
చెప్తాను రా. పదరా. రే రంజు నీ ఐడియాలు అసలు పనికిరావురా. రే వెళ్ళేదారిలో ఏదైనా షాప్ ఓపెన్లో ఉంటుందంటావా? తెరిచుండొచ్చు. రంజు దొరికిపోయావురా. చుట్టూ పద. అదే నిన్నే చెప్పాం కదా, ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఆల్రెడీ చెప్పాను కదా, వెనక్కి వెళ్ళండి. తోలుకుంటూ అఖిల్ బాగున్నా? ఎలా ఉన్నారు? ఏంటి ఇక్కడ మీరు మాత్రమే ఉన్నారా? అవును. అయితే మేమిద్దరం టౌన్కి వెళ్ళి చూసి వస్తామన్నా. అది కూడా మంచిదే. వెంటనే వెళ్ళి రండి. ఎవడైనా కొట్టు తెరిస్తే ఆ విషయం మాతో చెప్పండి. సరే వెళ్ళండి. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. సార్ ఆసుపత్రి దాకా వెళ్ళాలి సార్. వదలండి సార్. కుదరదు. వెళ్ళు ఆసుపత్రికి వెళ్ళాలి సార్. వదలండి సార్. రూపాయలు ఎంత ఖరీదో చూసావా? ఇది 3 పౌండ్లు, ఇది 4 పౌండ్లు, ఇది 5 పౌండ్లు, ఇది 2 పౌండ్లు. ఇక ఇది కొంచెం తక్కువ రేట్లో ఏదైనా. ఇదే బాబు స్టాక్ ఉంది. 2 రోజులు టైం ఇస్తే నేను అడ్జస్ట్ చేస్తాను. రాజేష్ చెప్పాడు కదా, అందుకనే పోరాటం జరుగుతున్నా కొట్టు తెరిచాను. అంటే ఇది 2 పౌండ్లే. ఓ చూపించండి. చూడండి, డిజైన్ బాగుంటుంది. రేట్ ఎంత ఉంటుంది? 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రేయ్ ఏంట్రా? ఇది సరిపోదురా. ఇంకెంతరా కావాలి? ఏమో తెలీదురా. ఇదిగోరా, ఇది పెట్టుకో. పొద్దున్నుంచి నా పాకెట్లోనే ఉంది. ఇవరా. దీన్ని ఎప్పుడు ఇస్తావరా? అవసరం వచ్చినప్పుడు ఇద్దామని ఉంచుకున్నా. సర్లే రా, సుందరి నమ్మాక ఇచ్చేస్తానులే. ఇచ్చేరా, గోవా వెళ్ళడం కోసం ఉంచుకున్నా. అరే ఇస్తానులేరా. ఊరుకుంటావా? ఎప్పుడు చూసినా గెలుకుతో. హలో రాజేష్నా? మొత్తం రెడీ చేశానన్నా. దొరికిందన్నా. అక్కడంతా బాగానే ఉందిగా. ఓకే రాజేష్నా, ఉంటాను. బాయ్. ఏంట్రా అంతా ఓకేనా? ఓకే అనే అంటున్నారు. భయం వేస్తుందా? కొంచెం భయంగానే ఉంది. నువ్వెందుకు భయపడాలి? నాకు భయంగానే ఉంటుంది. నా కళ్ళ ముందే కదా నందిని బస్ కండక్టర్ అర్జున్ అన్న కొట్టాడు. మరలా భయం లేకుండా ఉంటుంది. ఎందుకురా? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు? ఫోన్ చేస్తే అటెండ్ చేయమంటారా నువ్వు? ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేస్తే. రైట్ వస్తా. నాకు వీడెందుకు వచ్చాడు? సారీ సైలెంట్లో ఉంది, అందుకే చూసుకోలేదు. బైక్ కొనుక్కోవడానికి ఒకడు దొరికాడు. వాడు తలసేరిలో ఉంటాడు. రేపు బండి చూడడానికి వస్తాడంట. రేపు నువ్వు ఇంట్లోనే ఉంటావుగా? ఉంటాను. మామా వస్తానైతే. హాస్పిటల్ వరకు వెళ్ళాలి. నువ్వు నీ పని కానీ. అది సమస్య అవుతుందా? ఏంటి నీ గొడవ? ఏమైంది? మొత్తం సెట్ చేశా. ఉదయం 3 గంటలకి సిగ్నల్ ఇస్తాను. సిగ్నల్ ఏంటి? ఇచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది లేవే. ఓకే. సరే కొన్నావా? కొనేసానే. ఏం కలరు? పింక్. అసలు ఏం పని చేసావు? ఏంటి? ఒరే తిక్కలోడా, నాకు పింక్ ఇష్టం లేదని నీకు తెలుసుకో. అది పింక్ కాదనుకుని కళ్ళు మూసుకో, సమస్య ఉండదు. మరి బ్లౌజ్ ఏం చేసావు? అందులోనే అటాచ్డ్గా ఉంది. సరిపెట్టే, తర్వాత ఫోన్ చేస్తాను. అవును, బ్లౌజ్ గురించి ఏమో అన్నావేంటది? అంతా అటాచ్డ్ రా. రే ఎర్రి దద్దమల్లారా, అటాచ్డ్ అంటే అది శారీతో పాటు ఉంటుందని అర్థం రా. దీనికోసమే కొంచెమైనా బుర్ర ఉన్న వాళ్ళని తీసుకెళ్లాలని అనేది. ఇడియట్స్. కుడితే సరిపోతుంది. రాత్రి 10 గంటలకు ఎవర్రా కుట్టడానికి వస్తాడు? కుదరదు రంజు, కాస్త అలా తొంగి చూడు. చూసావుగా, 2 వారాల క్రితమే ఇవ్వవలసిన బట్టలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కుట్టడానికి నేను ఒక్కదాన్నే ఉన్నాను. నీకంత అర్జెంట్ అయితే రేపు సాయంకాలం రా. ఏదైనా చేయగలిగితే చేస్తాను. అలా చెప్పకండి అక్క, మాకే అయోమయంగా ఉంది. నన్నింకేమి చెప్పమంటావు రంజు? రాత్రి 11 గంటలకొచ్చి గంటలో బ్లౌజ్ కుట్టివ్వమంటే నేనేం చెప్పగలను? జరిగే పనేనా ఇది? మీరు అనుకుంటే ఏవైనా జరుగుతుందనే ఇక్కడికి వచ్చానక్క. మన ఊర్లో మీకంటే ఎవరు ఫాస్ట్ గా కుట్టరక్క. అవునా? అది కరెక్టే అనుకో, కానీ ఇప్పుడు కుదరదురా. సౌమ్య, నువ్వైనా అమ్మకి చెప్పొచ్చుగా, కుట్టిమ్మను. ఏంటమ్మా, ఒక్కటే కదా, కుట్టిచ్చే వాళ్ళకి.
పని మన రంజునా కుదరదు. ప్లీజ్ ప్లీజ్ అక్క ఓకే ఒకటి ప్లీజ్ ప్లీజ్ అక్క మీరు అనుకుంటే అవుతుంది కుట్టివ్వండి. రంజు 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. ఆ. ఆ, అయితే ఇవ్వు సరే ఇదిగోండి. ఇవ్వు. ఆ. అవును, మన బేబీ అక్క కొడుకే కదూ పాలిటెక్నిక్ నుంచి బయటికి పంపేశారు కదా. ఆ, సిల్కా ఏంట్రా పారిపోతున్నావా? లేదు నాటకానికి. నాటకం తెలుస్తోంది. అవును, ఆది బ్లౌజ్ ఏది? బ్లౌజ్ రంజు నిన్నే అడుగుతున్నాను, ఎక్కడ్రా? లేదా? లేదు. ఎరా ఆది లేకుండా ఎలా కుట్టమంటావు? అది కాదక్క. ఇలా అయితే అంటే చాలా అది- కష్టం. ఆ, అక్క ఆ? దాదాపు తన కొలతలే ఉంటాయి. ఆ? లేదు తిని కాదు. ఏ లోపలికి పోవే నువ్వు. చూడండి, మీరు బయటికి వెళ్ళి నుంచోండి. పని అయ్యాక నేను పిలుస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రే వెంటనే కుట్టిచ్చేస్తారు కదరా. టెన్షన్ అవ్వకు, ముందు వాళ్ళు కుట్టని. ఏ రంజు అబద్ధాలు ఆడకు, నువ్వు ఆ సౌమ్యం నవ్వు చూస్తున్నావు కదా. ఊరుకోరా. ఇల్లు వచ్చేసింది. దిగండ్రా. దిగరా. రేయ్ 3 అయింది, వెళ్ళు. నేను చెప్పినట్టు చెయ్యి. అంటే మీరు నాతో రారా? అందరం వెళ్తే సమస్య అవుతుంది. ఓ చిన్న సౌండ్ వచ్చినా ఊరు మొత్తం ఎగసుకొని వస్తారు. నువ్వు మాత్రం వెళ్ళు. అఖిల భయం వేస్తోందా? కొద్దిగా భయం ఉండాలిరా. నువ్వు చేసే పనికి కొంచెమైనా భయం ఉండాలి. ఇంకా ఈ లోకంలోనే పెద్ద ధైర్యవంతుడు ఎవరైనా తెలుసా? తెలీదు. వాడు ప్రేమికుడే. అర్థమైందా? ఇలా చూడు, ఫస్ట్ టైం పిలిస్తే తను రావడానికి ఛాన్స్ లేదు, కానీ నేను చెప్పినట్టు చేసామనుకో ఖచ్చితంగా వస్తుంది. సరే వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త. రంజు ఇది వర్కౌట్ అవుతుందంట. తప్పకుండా, నువ్వు వెయిట్ చేసి చూడు. హే రావే, త్వరగా రావే, ఎక్కువ టైం లేదు. రా రా రమ్మంటుంటే అదిగో నీ ఎదురు అక్కడే ఉంది, దాని దగ్గరికి వెళ్దాం. రా రా, టైం లేదు, రావే. వెళ్ళు 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 వెళ్ళు. అంతే, వచ్చే. రా రా రా, ఏడవకూడదు, అలాగే రా. ఆగు, అట్టెందుకు పెడుతున్నావు? ఆగు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. యూటర్న్ కొడుతున్నావంటే ఆగు ఆగు. మొదలు పెడదామా? ప్లీజ్ అరవ్వా, నా కోసం అరవ్వా ప్లీజ్. చూడు, నీ దూడ పారిపోయింది, గట్టిగా అరువు ప్లీజ్. నా కోసం ఒకసారి అరవ్వే, అరువు అరవ్వే. ఇది అరిచేలా లేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తానో చూడు. సారీ, నాకు ఇది తప్ప వేరే దారి లేదు. ఎక్కడున్నారా? త్వరగా రండి. క్యా హువా మావయ్య? క్యా హువా లేదు, ఏం లేదు, త్వరగా రా. అరే మావయ్య, ఆవు పారిపోతుంది. పరిగెత్తావు, వెళ్ళి దాన్ని పట్టుకో. ఆగు, పారిపోదు. ఆవో పరిగెత్తావు మావయ్య, త్వరగా. వెళ్ళిపోతున్నది. ఆపండి. మావయ్య, ఆగు. పరిగెత్తరా? ఆగు, వేగంగా. ఆగు, వెళ్ళు. ఆగు, ఆగు. ఏంట్రా ఇంతసేపు కూడా వాడు రాలేదు? అప్పుడే అన్నాను కదా నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని. ఈ పాటికి ఆవుతారని కాసేపు నిదానంగా ఉంటావా? ఇక్కడ లేకుండా వాకి టెన్షన్ చేస్తున్నావు. వచ్చేసారా? చెప్పాను నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని. త్వరగా బండి తీరా. నాకు తెలుసురా బండి తీయడానికి. మాట్లాపి బండి తీరా. ఓకే ఓకే, ఎలాగో అలా చేరుకున్నావు. సక్సెస్. ఏమైంది? రవి అన్న
వాడేం అనుకుంటున్నాడు? మేమందరూ పిచ్చోళ్ళమా? అందరూ కలిసి మాట్లాడుకున్న విషయమే కాదు. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తాడు? లేదు బాబు, నాకు దాని గురించి దినేష్ అన్నయ్య, నిజంగా నాకేమీ నీకు తెలియదు. తెలుసు అన్న విషయం నాకు తెలుసు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చెప్పండి, గొడవ లేకుండా తీర్చేద్దాం. నేను చెప్పేది విను బాబు, నిజంగా వాడు ఇలాంటి పని చేస్తాడని నాకు అస్సలు తెలియదు బాబు. ఏయ్, నువ్వైనా కాస్త చెప్పవే. ఏంటి వీళ్ళు ఇలా చేశారు? మా ఇంట్లోకి వచ్చి తను ఎత్తుకెళ్ళాడు. చేతికి చిక్కితే ప్రాణాలతో ఉంటాడు. ఈరోజు రాత్రి లోపు మీ కొడుకు సంగతి చూస్తాను. బాబు ఇక్కడికొచ్చి అరిచి గొడవ చేయడం కంటే ఎక్కడున్నారో వెళ్ళి వెతకండి. వాణ్ణి చంపిన తర్వాత బాడీ ఎక్కడ పడేశారో చెప్పండి. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? మరి ఇంకేం చెప్పమంటారు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి బాబు. రారా. రే, అనుకున్నట్టుగానే ఈ పెళ్లి ఇంత ఘనంగా జరుగుతుందని ఆనంద భాష్పాలా? ఈ విధంగా ఎమోషనల్ అవ్వకూడదురా. అది కాదు రాజేష్ అన్న, అయితే తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. అందరూ ఇలా చూడండి, కొంచెం కొంచెం పక్కకి రండి. కొంచెం స్మైల్ ప్లీజ్. రాజేష్ అన్న రండి. పర్లేదురా. రా అన్నా. అరే రండన్నా. రే వదిలేరా, నేను ఇక్కడే ఉంటా. అదే రే రంజు, తప్పుకో పక్కకి వెళ్ళి. రాజేష్ అన్న, అది కాదురా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. అలా అంతా ఎస్కేప్ అవ్వలేరు. ఇరుక్కుంటే మనం అందరూ ఒక్కటిగా ఇరుక్కోవాలి. రండి. రే జరగరా. రాజేష్ అన్నకి చోటు ఇవ్వ. నుంచున్నారా? కరెక్ట్గా ఉంటుంది. స్మైల్ ప్లీజ్. రెడీ. ఇప్పుడు నీకు సంతోషమే కదరా? ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. జ్యోతిష్కుడు చెప్పిన విషయం మన ఊరికెళ్ళి ఒకసారి ఆలోచించాలి. నారాయణ ఎక్కడ చూడరా. చూరుకున్నావు. ఒక నిమిషం ఉండు. ఓరి దేవుడా, నువ్వు ఓపెన్ చేయి. నువ్వు అటెళ్ళు. వెళ్ళరా. నేనా? వెళ్ళు. రాజేష్ అన్న, మీరు నాతో పాటు రండి. నేనెందుకురా? ఏంట్రా షార్ట్ ఫిలిమా? అందరూ నుంచున్నారు. మీరేంటన్నా ఇక్కడ? అదేం కాదు, ఓమన ఒక మొక్కుబడి నేను చెప్పింది. నేను ఊరికే తనకి తోడుగా వచ్చాను. అది మన రవీంద్ర కూతురు కదా. అది షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. తనే అన్న హీరోయిన్. మన అఖిల్ ఉన్నాడుగా, వాడే హీరో. ఆ తర్వాత ఈయనే రాజేష్ అన్న, ఈ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసరా? హీరోకి మీకు వేరే ఎవరు దొరకలేదా? చూడ్డానికి బాగోడు కానీ బాగా యాక్ట్ చేస్తాడు. ఇంకా పెళ్లి ఫోటోలో మావయ్య క్యారెక్టర్ మిస్ అవుతోంది. మావయ్యగా నుంచుంటారా? లేదన్నా నుంచుంటారా? అలా అడుగుతావేంటి? మొదటి నుంచే నాటకాలకి నేనే కదా సపోర్టు. ఏంటి బాబు అన్నా, మన ఊరు వాళ్ళు దొరికారు. సాక్షి కూడా దొరికింది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మొదటిసారి నటిస్తున్నాను. రెడీనా? రెడీ. ఒక్క నిమిషం. మన కొంచెం అటువైపు జరిగి ఫోటో దిగుదామా? ఇప్పుడు అది ఎందుకున్నా? వెనక వైపు దేవుడు ఉండకూడదు, అందుకనే. పసుపు తీసుకో. ఇది చూడడానికి భలే ఉంది కదా. ఈ పింక్ సారీలో చూడడానికి భలే ఉన్నావు. తీసుకొస్తాను. తినండి. ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టించావు? ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా? 10-15 పిన్నులు పెట్టుకున్న తర్వాత సరిగ్గా ఉంది. గ్రీన్ పీసు తిను, బాగుంటుంది. ఎవరు? నాన్న, మాట్లాడొస్తాను. అలాగే. సరే. హలో నాన్న. బాబు, పెళ్లి బాగా జరిగిందా? అదే అక్కడికి వస్తాం. అంటే దాదాపు. నోరు ముయ్యరా గాడిద. ఏమనుకుంటారా నువ్వు? అర్ధరాత్రి ఒక అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు నాకు మాట చెప్పాలా లేదా? బుద్ధుందా నీకు? నీ వల్ల నేను తలదించుకోవాల్సి వచ్చిందిరా. అంటే నాన్న వేరే దారి లేదు, అందుకనే నేను అమ్మకి ముందే అంతా చెప్పేశాను. అమ్మే నాతో వేరే ఎవరికి చెప్పొద్దంది.
హలో హలో నాన్న, ఇంతకేం ప్లాన్ చేసావు? మేము బయలుదేరి ఇంటికే వస్తున్నాం. ఇక మీదట నువ్వు ఈ ఏరియాలో కనపడకూడదు. అయ్యో నాన్న, మీరు అలా అంటే మేము ఇంకెక్కడికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చావు, అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళు. నాన్న. ఒక 3-4 రోజుల తర్వాత సమస్యలన్నీ సర్దుమణిగాక వస్తే చాలు, నేనే ఫోన్ చేస్తాను. తర్వాత ఇంకో విషయం, చేతిలో డబ్బులు ఉన్నాయా? 40,000 చీటీ డబ్బులు ఇచ్చాను. ఏమే ఒక 3,500 అడిగితే లేవన్నావు, వాడికి మాత్రం చీటి డబ్బులు ఇచ్చేసానంటున్నావు. వాడు చిన్నవాడు కదండి, అడిగాడని. వాడు చిన్నవాడా? రేపు నీ కూతురు కూడా ఇలాగే ఎత్తుకెళ్తూ నువ్వు ఊరికే ఉంటావా? చెప్పవే. నా బిడ్డకి నేనివ్వకుండా ఇంకెవరిస్తారు? ఏంట్రా నువ్వు కూడా రెడీ అవుతున్నావా? నానా, దానికి ఇంకా నాకు వయసు ఉంది అంతా నా కర్మ. నువ్వైనా ఇక చెప్పి చేయరా. ఊర్లో ఈ విషయం అందరికీ తెలిసిందనుకుంటా. అర్జున్ బీభత్సవాన్ని గొడవ చేశాడంట కదా. లేరా, ఏమైంది? ఏంటి రాజేష్ అన్న? నువ్వే అడుగు. ఏం లేదురా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? కొద్ది రోజులకి ఊర్లోకి రావద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వెళ్తాం? ఏమో. అమ్మా, మూగాంబిక. మూగాంబిక? మూగాంబిక మంచి ప్రదేశం. మూగాంబిక మంచి చోటే, నేను వెళ్ళాను, బాగుంటుంది. మనం 2 రోజులు అక్కడికే వెళ్ళి ఉందాం. మన కోసం అక్కడ వెతుకుంటే ఎవరు రారు. అవునన్నా, కరెక్ట్. రాజేష్, ఈ బండి ఎంత మైలేజ్ ఇస్తుంది? ఇదా? ఇది 9-10 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఏంటి, అంతేనా? ఏ అయితే మనం మన కార్లో వెళ్ళి ఉండొచ్చు కదా, 5 మందే కదా ఉన్నాము. ఏది ఆ పసుపు కలర్ కారా? అవును. పారిపోవడానికి మంచి బండే. రే, లాంగ్ ట్రిప్ వెళ్ళడానికి ఈ బండి సరిగ్గా ఉంటుందిరా. అది కాకుండా ఎవరికి సందేహం రాదు. అస్సలు పట్టించుకోరు కదా. రాజేష్నా, మీరు ఇలా ఎన్నిసార్లు చేస్తుంటారేంటి? నెలకొక 2 సార్లు, అంతకు మించి చేయడానికి అవకాశం లేదు. అమ్మో, ఇది భలే ఉందన్న. సినిమాలో వచ్చేటట్టు ఉంది కదా. త్వరలో అలాగే జరుగుద్ది. నీకు భయంగా ఉందా? అబ్బాబే, మరి ఇంతకటి వరకు లేదు, ఇప్పుడే కొద్దిగా. పాలిటెక్నికే అదరు పుట్టించిన వీరుడివి నువ్వు. ఇప్పుడు నేను ఈ సుందరి మీద ఎక్కచ్చు కదా? అంటే అలా జరిగే అవకాశాలు లేవు. మూగాంబికకు వచ్చామా? వచ్చేసామని అడుగుతున్నాను. ఏంట్రా? కాసేపు నోరు మూసుకురా. ఇంకా మూగాంబిక ఏం రాలేదు. ఇదిగో మూగాంబికకు వచ్చేసాం. ఇదే మూగాంబికనా? వచ్చేసావరా? ఇదేరా మూగాంబిక. అవునరా, వచ్చేసావా? బండిలోనే కూర్చొని ఉండండి, వచ్చేస్తా. అది త్వరలోనే నువ్వు ఇదంతా కొనాల్సి ఉంటుంది రాకిలో. అది నిజమే, చూడడానికి బాగుంది కదా. ఇది ఎలా ఉందో చూడు. ఇది నార్మల్ గానే. అసలు మీకు ఏంట్రా సమస్య? అంటే ఇంతకటి వరకు బండ్లోనే ఉన్నాం కదా అని. రే, ఓనం దగ్గర పడుతుంది కాబట్టి జనాలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే. ఎవరో ఒకరి కాళ్ళు చేతులు పట్టుకుని రూమ్ రెడీ చేశాం. మనం కూర్గుకే వెళ్ళి ఉండొచ్చాము. అదేంటంటే నేను కూర్గుకి ఎప్పుడు వెళ్ళలేదు, వీళ్ళు హనీమూన్కి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని. రే, నోరు మీరా, అందరం కలిసి గోవాకి వెళ్దామా? బాగుంటది, మూసుకుని రండి రా. ఈయనెందుకు ఇలా కోపడుతున్నాడు? టెన్షన్ నా గోవా. రంజు, అఖిల్, బయటికి రాకండే. ఏమున్నా సరే నాకు కాల్ చేయండి, నేను వస్తాను. ఓ 30% మంది మన ఊరోళ్ళే, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో తీసుకో. ఇలా చూడండి, మనం అందరం తలదాచుకోవడానికే ఇక్కడికి వచ్చాం. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఏంటి రే, నీకే చెప్తున్నాను. రై, మనం ఇక్కడికి ఏం టూర్కి రాలేదురా. రండి, మీరు అక్కడే ఉండండి. వెళ్ళొస్తాను రా. సరే.
రంజు ఆ? ఒక నిమిషం. చెప్పరా ఏంటి? ఓ హెల్ప్ చేస్తావా? చెప్పు. అంటే మెడికల్ షాప్ వరకు వెళ్ళి 2 అఖిలో, అన్నిటికీ నీతో పాటు నేను ఉన్నాను. అరవకరా. అన్నిటికీ నీతో పాటు ఉన్నాను, కానీ దీనికి కుదరదు. పొద్దున్నే కదరా పిలిచేసుకుని తీసుకొచ్చావు. 2 రోజులు ఊరికెలేవా? అది కాదురా. నా వల్ల కుదరదు. కుదరదు అంటే కుదరదు. పోరా, నాకు ఇంకో పని ఉంది. ఇష్టానికి పని తీసుకుంటున్నాను. లేదంటే ఏంట్రా మావా? తనకి భయంకరంగా తలనొప్పట. 2 పారాసెటమాల్ ఉంటే తీసుకురా. అంతేనా? అంతే. సరే, తీసుకొస్తాను రా. ఎంతసేపు వెయిట్ చేయాలి? లిఫ్ట్ ఏమిటి ఇంకా రాలేదు? అక్క, లిఫ్ట్ పని చేయట్లేదు, నడిచాలండి. సరే పద, మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్దాం. రే, నేనేరా రంజు. అఖిలో, వస్తున్నా. దొరికిందా? నీళ్ళు నీళ్ళు తీరా. అదిరా, నీ తలనొప్పి ఎలా ఉంది? ఇదిగో పట్టు, ఇది ఒకటి వేసుకో. నీళ్ళు ఎవరా? ఎవరా చేతిలో పెట్టుకుని? ఇదిగో. ఎలా ఉంది? సరే, నిద్రపో. అఖిలో, వెంటనే సరైపోతుంది. ఇదిగో, ఇది పట్టు. అఖిలో, ఇక్కడ. నువ్వు ఇలా రా. రారా. ఏంట్రా? పద లే. మేము ఒక చిన్న ప్లాన్ చేసుకుంటాం, నువ్వు నిద్రపో. మర్యాదగా వచ్చి వదలను. వస్తానే. తలుపేస్తా. పదరా రే, పద. ఒకవేళ మన మీద పోలీస్ కంప్లైంట్ కనుక ఇస్తే? మంచిదేగా, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది? రే, వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు తెలుసా? వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదో తెలుసా? పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరగాలని, ఊరు మొత్తానికి తెలిసిపోద్దని. అవన్నీ జరుగుతాయని వాళ్ళు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. కావాలంటే నువ్వే చూడు. నాకు తెలుసు ఒకటి మాత్రం ఖచ్చితం, అర్జున్ మన అందరినీ కనిపెట్టి బేభత్సంగా ప్లాన్ చేస్తాడు. కన్ఫర్మ్. అన్నా, మీరు అఖిల్కి సపోర్టా లేదంటే అర్జున్కి సపోర్టా? ఇలా మాట్లాడుతున్నారు. నేను జరగబోయేది చెప్పాను అంతే. జరిగేదేదో జరిగేటప్పుడు జరగని, వదలండి. హలో, రాజేష్. ఎప్పుడు? ఎప్పుడైంది? సరే. ఏమైందన్నా? ఓ చిన్న గొడవ. ఏమైందో చెప్పండి అన్నా. ఆదిరా వాళ్ళ బామ్మ చనిపోయిందట. అంతేగా. రే, నువ్వు కాసేపు ఊరుకోరా. ఏం మాట్లాడుతున్నావురా? రే, నువ్వు కాసేపు ఊరుకుంటా. ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉన్నాయేంటి? ఇప్పుడు ఏం చేస్తావున్నా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళాలి రాజేష్ అన్న. తన బామ్మంటే తనకి చాలా ఇష్టం. రే, అది పెద్ద రిస్క్ రా. రిస్కేరా, కానీ వెళ్ళకపోతే బాగుండదు. తను బాధపడుతుందన్నా. ఖచ్చితంగా వెళ్ళాలంటావా? కానీ తనకి ఈ విషయం ఎలా చెప్తామన్నా? ఇప్పటికైతే ఏమీ చెప్పొద్దు. అక్కడికి వెళ్ళాక అన్నీ చెప్దాం. అదే మంచిది. లేదంటే వెంటనే ఎందుకు వెళ్తున్నారని అడిగితే గోవాకి వెళ్తున్నామని చెప్దాం. ఏంటి, ఓకేనా? ఈడొకడు ఎప్పుడు చూసినా గోవా గోవా అనుకుంటూ మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరా. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు కూడా చెప్పటం లేదు. ఏంట్రా, స్టార్టింగ్ ట్రబులా? చెప్పరా. అది మీ బామ్మ చనిపోయారు. అదే ఎలా చెప్పాలో తెలియక. నీకు బాధగా లేదా? ఉంది. ఇప్పుడేం చేయను? గట్టిగా అరిచి ఏడవనా?
కాదు. అఖిల్, మా నాయనమ్మకి 87 ఏళ్ళు. 3 హార్ట్ అటాక్లు వచ్చాయి. 1 నెల పాటుగా మంచం నుంచి దిగను కూడా లేదు. తన పనులన్నీ అమ్మే చేసింది. ఒక రకంగా ఇది తనకి మంచిదేగా. మరి ఇంటికి వెళ్ళాల్సిందే కదా. వెళ్ళాలి. వెళ్దాం. ప్రాబ్లం ఏనేదిగా. రాజేష్నా పాటలు వేయచ్చుగా. రీ ఎందుకు ఇలా ఉన్నావు? సరేలే రాజేష్నా, పాటలేం వద్దులే. ఎవడు లేడేంటి? అమ్మ చనిపోయింది, కూతురు పారిపోయింది. పాపం ఇతను ఏం చేయగలడు చెప్పు. అన్నట్టు తలుచుకుంటే జాలేస్తుంది. ఆవిడ చాలా కాలం బెడ్లోనే ఉంది కదా. గుజరాత్లో వాళ్ళ చెల్లెలుంది కదా, వచ్చిందా? లేదు, తను రాలేదు. వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు. అన్న లైటర్ ఉందా? రాఘవన్ మాస్టర్. రాఘవన్ మాస్టర్ తిరువనంతపురం వెళ్లే దారిలో వచ్చి వెళ్తానని చెప్పారు. ఇప్పుడెక్కడున్నా? బీడి ఉందా? బయోలీలో ఉన్నారనుకుంటాను. అన్నయ్య వచ్చేస్తాడు. అన్నట్టు రాఘవన్ మాస్టర్కు రవీంద్రన్ సార్కు ఏదో సమస్య కదూ? ఇదిగోండి. సరే సరే. ఏంటి ఇంతకు మించి ముందుకు వెళ్తే ఏం బాగుండదు. రే అఖిల్, ఇదే సరైన సమయం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడైతే అక్కడ పెద్దగా ఎవరు జనాలు లేరు. ముఖ్యంగా అక్కడ అర్జున్ లేడు. రాఘవ మాస్టర్ ఇప్పుడు వస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే పెద్ద గొడవలు ఏమీ జరగవురా. త్వరగా చూసి మనం బయలుదేరిపోదాం. రే దిగండి. వెళ్దాం పద. రారా. రచన గొడవ అవుతుందా? నేనున్నాను కదరా, రా. శోభా కూతురు ఎక్కడికి వెళ్ళింది? తన ఎగ్జామ్ రాయడానికి బెంగళూరు వెళ్ళింది. రాజేష్ అన్న రా. రే రవీంద్రన్ కూతురు కదా? అవునవును, తనే. దేవుడా, ఒక్క నిమిషం ఉండు, బాత్రూమ్ వస్తాను. షార్ట్ ఫిల్మ్ తీస్తున్నావా యాదవా? నువ్వు ప్రొడ్యూసర్వా? తనే బెంగళూరుకి పరీక్ష రాయడానికి వెళ్ళిన పిల్ల. మెళ్ళో తాళిబొట్టుంది చూడు. అన్ని విషయాలు నాకు తెలిసాయి. కాసేపు సైలెంట్గా ఉండండి అక్క. శోభా,
నారాయణ ఎలాగున్నావు? నువ్వు రావట్లేదా? ఒక్క నిమిషం ఇప్పుడే సరే, వస్తాను. రవీంద్ర నీ కూతురు ఎంత ధైర్యం ఉంటే నాకు ఎందుకురా గొడవ ఆడుకుంటారు? ఆగండి. ఏయ్, అన్న తెలియక జరిగిందన్నా. అన్న వదలన్నా, క్షమించన్నా అన్న, మాట విను. అన్న 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 వద్దన్నా, అన్న అన్న వదిలేనా అన్నా. సారీ ఏదో తెలియక చేయబడింది. నేను కావాలని కొట్టలేదు. అరే నా మాట నమ్మండి. వద్దురా, గొడవ వద్దు, ఆగు. నేను చెప్పేది రా, వద్దు, ఆగు. ఇక్కడేనా చేస్తున్నావు? పదరా. వెనక్రా, వద్దురా, గొడవ పడకండి. నా మాట వినండి, ఆగండి. వద్దు, చేసుకోవద్దురా, ఆగరా. ఆగు. పద పద పద. అఖిలు ఇక్కడేనా చేస్తున్నావు? పదరా. లోపల ఉంది. ఆగరా, మాట్లాడలేవు. ఆగమంటున్నానా? పదరా పదరా త్వరగా. త్వరగా వచ్చి పండగండి, త్వరగా వచ్చి పండగండి. మీరు గొడవ వచ్చినట్టే పారిపోయారు. అవునరా, నేనే పెద్ద సమస్య మీకు. నేను పరిగెత్తకపోతే ఏమైందో వస్తాను ఆలోచించు. నేను పరిగెత్తాను కాబట్టి మనందరూ ప్రాణంతో బయటపడ్డాం. లేదంటే ఊరు వాళ్ళందరూ కలిసి మనం చంపేసేవాళ్ళు. అందుకే పరిగెత్తాను. ఎక్కడికి చూపిస్తా ఉంటా. నాకు తెలియదు, ఎక్కడ అక్కడ వెళ్ళండి. ఆ దగ్గర మీ తెలివితేటలు చూపించొద్దాం. రాజేష్నా, మనం కుట్టి గారికి వెళ్దాం అన్నా. అక్కడికి ఎందుకు వెళ్ళేది? అక్కడ మా ఆంటీ ఉన్నారు. అమ్మా, దిగు. ఎలాంటి రా. అమ్మా, ఈ దొన్నపోతే ఎవరన్నా పిల్లని తీసుకొస్తుంది అనుకున్నాను. అది జరగలేదు కదా. ఇదైనా జరగని. ఇది నీ ఇల్లు కాకపోయినా నీ ఇల్లు అనుకుని ఇంట్లోకి రా అమ్మా. నుదుట కుంకుమ పెట్టుకోలేదా? ఏంటా కీల్ కుంకుమ పెట్టకుండా తీసుకొస్తున్నా? నేను తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. తనే లోకమైపోయింది. ఏం చేస్తాం? సుజు, తట్టుకోలేకపోతున్నాను రా. ఇదిగో ఇప్పుడు లోపలికి రామ్మా. నీ పేరేంటమ్మా? ఆదిరా. ఆంటీ, ఆకలేస్తోంది, తినడానికి ఏదైనా ఉందా? అఖిల్, నేను బయలుదేరుతాను. ఎక్కడికి? బండి తిరిగి ఇచ్చేయాలరా. మేము వెళ్తామన్నా. కార్ని తిరిగి ఇవ్వాలి. ఇంట్లో నుంచి ఫోన్ వస్తూనే ఉంది. సరేనా? ఏ గొడవలు ఉండవు, కానీ వాళ్ళని వెతుక్కొని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయ్యో పర్లేదన్నా, బిజు సిజు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు పెద్ద కేసులు దొరికిపోయినా వీళ్ళని ఏం చేయలేదు. భయపడడానికి ఏం లేదన్నా, వీళ్ళు చూసుకుంటారులే. నువ్వు అమ్మాయికి చెప్పు, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. రండిరా. వెళ్దామన్నా. సరేరా, చాలా చూసుకో. రారా, ఇంటికి వెళ్దాం. అక్కడే కదా వెళ్తున్నావు. తనకి చెప్పండి. పదండి రాజేష్ అన్న, కార్లో డ్రాప్ చేస్తా. వద్దురా, నా బైక్ ఉందిగా. ఇక్కడికి దగ్గరలో నా ఫ్రెండ్ ఇల్లు ఉంది, వెళ్ళి వాడిని కలవాలే.
రాజేషనా ఆ, అది మీకు నన్ను తెలీదు అఖిల్ని తెలీదు, మరి ఎందుకని హెల్ప్ చేశారు? ఆ? నాకేం పని పాటలేదు అనుకుంటామేట్రా. అదే ఇక మీద ఏం జరిగినా ఏం జరగకపోయినా అది ఎవడో చూసుకుంటాడులే. హ్మ్. నాకు తెలిసి నువ్వు వెంటనే బండి ఇచ్చేకి చాలా పనులు బాకీ ఉన్నాయి. రాజేషనా హ్మ్. అది ఒక 100 రూపాయలు ఉంటుందా పెట్రోల్ వేయడానికి? పెట్రోల్ లేని కారులో నా డ్రాప్ చేస్తానంటున్నావా? ఇంకో పొడివిరా నువ్వు. హ్మ్. మంచి ఆయన కదా. ఇదంతా అవసరమేనా? హ్మ్. రే అఖిలు, ఆ, ఇప్పుడు నీ వయసు ఎంతరా? 21 సంవత్సరాలన్నా. ఎందుకు? మా వయసు ఎంతో చెప్పు చూద్దాం. బిజ్జు అన్నకో 35 ఉంటుంది, సిజ్జు అన్నకేమో 25 ఉంటుంది. అంతేనా? అవును నిజమే. ఆ. మరి ఏ ధైర్యంతోరా ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు? ఇప్పటికే ఈ ముసలి దాంతో ఇబ్బంది పడుతున్నావన్న సంగతి తెలియదా నీకు? అది కాదన్నా, వేరే దారిలోకే ఇక్కడికి వచ్చాను. నాకు ఏదైనా సమస్య వస్తే మీరే కదా చూసుకోవాలి. యా, ఇలా సెంటిమెంట్తో మాట్లాడితే మేము కరిగిపోతామా? అయితే మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. అయ్యో పోలీసులు! అమ్మా పోలీసులు వచ్చారు, నేను ఇంట్లో లేనని చెప్పు. ఎందుకురా అరుస్తున్నావ్? పోలీసులు వచ్చారు, నోరెత్తుకు, గమ్ముగా ఉండు. రే దిగరా. రే నేను ముందు వెళ్తున్నాను రా. ఓకే సార్. రే పదరా. రారా, దిగరా దిగరా, త్వరగా రా. ఇదిగో వస్తున్నాను రా. రారా. రే ఇక్కడ ఉన్నారా? శివన్ సార్ ఉన్నారు కదా? సార్ ఉన్నారు. రీ ఎందుకు అరెస్ట్ చేశారు? పెళ్ళి అయిపోయిందిగా. అదే వీళ్ళకి పెళ్ళైన సంగతి మనకు మాత్రమే తెలుసు, ఇంకెవరు తెలియదు. ఆ, ఇది ఊరు వాళ్ళకి తెలిసిందంటే ఈ కేసుని వాళ్ళు ఖచ్చితంగా ఫైల్ చేసే ఉంటారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలిసే ఒక వకీల్ సాబ్ని మాట్లాడి పెట్టాను. ఏమంటారు? వకీల్ ఎలా? మంచితనా? పర్ఫెక్ట్. అలాగా, మంచిది. ఎందుకురా ప్రతిదానికి భయపడతావు? అని సర్దుకుంటాలే. ఓకే సార్. సార్ సతీష్. వకీల్ గారు. సతీష్. రంజు. సతీష్. అఖిల్. నువ్వే కదా? ఏం భయపడద్దు, చిన్న కేసే పూర్తి చేద్దాం. కొత్త మ్యాజిస్ట్రేట్, తనకి ఫస్ట్ డే. యువర్ ఆనర్, నా క్లయింట్ అమాయకుడు. సీరియస్గా తనకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. యువర్ ఆనర్, ఆ డాక్యుమెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ డాక్యుమెంట్ ఫేక్. జడ్జా? చిన్నపిల్లలా ఉంది. జడ్జి కాదు, మ్యాజిస్ట్రేట్. ఏ చిన్న వయసులో మ్యాజిస్ట్రేట్ ఉండకూడదా? లేదు, సినిమాలో కోర్టులో అంతా మధ్యలో నుంచోకూడదు, పక్కకు తప్పుకోమంటే. సినిమాలో వయసైన వాళ్ళే జడ్జిలుగా ఉంటారు. ఏ అఖిలు, నువ్వు సేఫ్ రా, నీకేం కాదు, బతికిపోతావు. సతీష్ ఫోటోస్. ఏంటిది? ఇదంతా చూసి మీరు తీసుకురారా? యూ షుడ్ వెరిఫై ఎవ్రీథింగ్ బిఫోర్ యూ సబ్మిట్. నెక్స్ట్. ఫోటో. సతీష్ తర్వాత నీకేసే. రాజేష్, దీనికి క్యారెక్టర్లోకి దిగుతాను. కోటు తీసుకొని ఓకే. 169/2009 ఆదిరా. ఎక్కడి నుంచో? ఫోర్స్ చాలా ఎఫిషియెంట్గా ఉంది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కనిపెట్టేశారు. థ్యాంక్ యూ. పోలీస్ నన్ను బలవంతంగానే తీసుకొచ్చారు. నేను నా ఇష్ట ప్రకారమే. ఎక్కడ వాడు కనిపించడం లేదు. అదిగో వాడితోనే వచ్చాను. ముందు కూర్చుని వచ్చారా? ఆవేశపడద్దు, అడిగితే చెప్పు. ఈ అమ్మాయి చెప్పినట్టు ఇక్కడ రాసలేదేంటి? ఆదిరా, నువ్వు చెప్పు. మేడం, మేడం అని పిలవచ్చు కదా? మేడం, నేను అఖిల్ 3-4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నిన్నే మేము పెళ్లి కూడా చేసుకున్నాం. ఆయన వీళ్ళెందుకు నన్ను తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. వీళ్ళ పెళ్లి జరిగినందుకు ప్రూఫ్ గా దేవాలయంలో జరిగినట్టు రిజిస్టర్ గా కాపీ, పెళ్లి ఫోటోలు ఉన్నాయి. వాటిని మీకు సబ్మిట్ చేస్తున్నాను మేడం.
ఆదిరా పేరెంట్స్? యువర్ ఆనర్, అమ్మాయి వాళ్ళ మావయ్య వచ్చారు. మీరు? ఆదిరావు నాన్న రవీంద్రని రిప్రజెంట్ చేస్తున్నాను. అమ్మగారు చనిపోయి ఆయన కార్యక్రమంలో ఉన్నందువల్ల ఇక్కడికి రాలేకపోయారు. బామ్మ చనిపోయే ముందే నేను వెళ్ళిపోయాను. అది నేను అడగనే లేదే. సారీ. బాగుంది. ఈ అమ్మాయికి 18 ఏళ్ళు పూర్తయింది. ఎవరితో జీవించాలి, ఎవరితో వెళ్ళాలని తనే నిర్ణయించుకోవచ్చు. ఏమంటారు? యువర్ ఆనర్, అందులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటండి? ఆ అమ్మాయికి ఇంకా 18 ఏళ్ళు నిండలేదు. ఎవరన్నారు? నాకు 18 ఏళ్ళు పూర్తయ్యాయి. 1991 ఆగస్ట్ 6 నా బర్త్డే. అది పూర్తయి నాకు 1, 2, ఏమంటావు? 18 ఏళ్ళు అయ్యాయి. 24 రోజులు అయ్యాయి. లేదు యువర్ ఆనర్, అమ్మాయికి ఇంకా 18 ఏళ్ళు నిండలేదు. ఆదిరావు డేట్ ఆఫ్ బర్త్ 1991 సెప్టెంబర్ 5. దానికి సాక్ష్యంగా ఆదిరావు ఎస్ఎల్సి సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ప్లీజ్ వెరిఫై. లేదు టీచర్. మేడం, అది మా నాన్న స్కూల్ వచ్చినప్పుడే మార్చి ఇచ్చాడు. ఆగస్ట్ 6 నా బర్త్డే. ఆ రోజు కేక్ కట్ చేయడానికి బీచ్కి వెళ్ళినప్పుడే నేను ఇరుక్కున్నాను. ఇప్పుడు విషయం ఇక్కడి వరకు వచ్చింది. యువర్ ఆనర్, అమ్మాయి చెప్పే విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఆధారం లేదు. అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదన్న ఆధారం కూడా మీ చేతికి ఇచ్చాను. సో ఈ పెళ్లి చెల్లదు కాబట్టి మైనర్ అయిన ఈ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. పిడిచే 5 minute process. రాజేష్, ఇలా రా. సతీష్, త్వరగా రా. రేయ్, రా, రా. ఏమైందిరా? రేయ్. రే సతీష్, సతీష్, ఎందుకురా మాట్లాడలేదు అక్కడ? నువ్వేం మాట్లాడుకో, నోరు మూసుకో. 18 ఏళ్ళు కూడా నిండా అమ్మాయికి పెళ్లి చేసి అసలు ఇది పెద్ద కేసు అవుతుంది తెలుసా? కాదు సార్, 18 ఏళ్ళు నిండాయి. అయిందా? బర్త్ సర్టిఫికేట్ ఉందా నీ దగ్గర? లేదు. పంచాయతీ సర్టిఫికేట్ అయినా ఉందా? ఉందా? అట్లీస్ట్ రేషన్ కార్డ్ అయినా ఉందా? ఇలా హఠాత్తుగా అడిగితే రాజేష్, ఇది చాలా పెద్ద కేసు తెలుసా? ఆ అమ్మాయి మొహాన్ని నేను ఇంకెలా చూడను? ఆదిరానా? ఆదిరా కాదు, మ్యాజిస్ట్రేట్ది. నా ఇమేజ్ ఇట్స్ బ్రోకెన్. రాకిలు, ఈ టైంలో ఆ జడ్జి పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? బాత్రూమ్కి వెళ్ళారు. చాలా రే, తను ఎందుకు లేచి వెళ్ళిందో ఏంటో అదంత ముఖ్యమా మనకి? హలో సార్. ఏంటి సోనీ? కావట్లేదు సార్, చిరాగ్గా ఉంది. ఏంటో చెప్పు. నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి అన్ని కన్ఫ్యూషన్ కేసులే. 18 ఏళ్ళు కూడా నిండిన మైనర్ బాలికకి పెళ్లి చేసి తీసుకొచ్చి వీళ్ళంటే చిన్నపిల్లలు. అయినా నీకేమైంది రాజేష్? సతీష్, మళ్ళీ పాడు చేసావా? నేను చెప్పినట్టుగానే అర్థమైందా? అర్థమైందా? ఏదైనా ప్రాబ్లం అవుతుందా సార్? సోనీ, నువ్వు ఇప్పుడు ఒక మెజిస్ట్రేట్. ఆ విషయం మర్చిపోకు. అంతా సర్దుకుంటుంది, నువ్వు వెళ్ళు. భగవంతుడా, నేను ఐఏఎస్ఏ అయ్యుండొచ్చు. పదండి వెళ్ళి చూద్దాం. రండి. యువర్ ఆనర్, ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ సరిగ్గా ఉందో లేదో కొంచెం చూసుకోవచ్చా? యువర్ ఆనర్, ఈ ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ ప్రకారం ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండడానికి 5 రోజులే కదా టైం ఉంది. అదే అమ్మాయికి 18 ఏళ్ళు నిండాయి కదా. ఆ రోజులైతే అమ్మాయి మేజర్ అయిపోతుందని నాకు తెలుసు. ఆ అమ్మాయి మేజర్ అయిపోయిందని నిరూపించడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? ఐ మీన్ బర్త్ సర్టిఫికేట్ అలాగేమన్నా? వెళ్ళి మాట్లాడు. చేయాలి. మూసుకో.
లేదు మేడం, ఒక్కరోజు టైం ఇచ్చారంటే తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేస్తాను. వచ్చే 6 రోజులు కోర్టు లీవ్ కదా. ఓ ఓనం కదా, సరే. ఆ, 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 ఆ. అయితే సరే, కేసు ఆ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తా? నాగరా తెలుసా? అప్పటికి ఆ అమ్మాయికి లీగల్గా 18 ఏళ్ళు అవుతుంది. అంతవరకు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో ఉండొచ్చు. లేదక్క, నేను చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఇంటికి వెళ్తే అందరూ బ్రెయిన్ వాష్ చేస్తారు, కొడతారు కూడా. నేను సూసైడ్ చేసుకుంటాను. ఆత్మహత్య? నేను వెళ్ళను, తప్పకుండా వెళ్ళను. ఆత్మహత్య చేసుకుంటుందంట. కొంచెం చూడండి మేడం, ప్లీజ్ ప్లీజ్. ప్రాణాలతో వ్యవహారం, కొంచెం ఆలోచించండి. 5 minutes రిసెస్. మళ్ళీ బాత్రూమ్కి వెళ్తున్నారు. లూస్ మోషన్ అయి ఉంటుందేమో. మరి ఎన్నిసార్లు వెళ్తారు? నోరు మూసుకుని ఉన్నట్రా. ముందు సాక్షిని పట్టుకుందాం. సాక్షి వస్తే సమస్య తీరిపోతుంది. ఇంటికి వెళ్తేనే సమస్య అంటున్నారు. అయితే ఒక పని చేద్దాం. సెప్టెంబర్ 7 వరకు చిల్డ్రన్స్ హోమ్లో ఉంటుంది. ఇలా చూడండి, ఆయన బయట పనికి వెళ్ళింది మంచిదయింది, లేదంటే అర్జున్ మన అందరినీ నరికేవాడు. ఏంటి మంచిది? ఇదే సమస్య. 364 కిడ్నాపింగ్, జైల్లో పడేస్తారు. జైలా? ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి, అదే సేఫ్. వాళ్ళు ఎప్పుడైనా కేసు పెట్టచ్చు, అప్పుడు అంతా మారిపోతుంది. రేగులు, అదే మంచిది. 5 రోజుల దాకా మీరు ఎక్కడైనా దాక్కుండ్రా. ఏంటి? ఐపీసీ 34 కామన్ ఇంటెన్షన్. దీనికి సంబంధించిన అందరినీ తీసుకెళ్లి లోపల పడేస్తారు. అయ్యో, 5 రోజులు కోర్టు లేదు. మరైతే కోర్టే పనిచేయదు, కానీ సబ్ జైలు ఉందిగా. నాకు ఒక్కటే అర్థం కాలేదు, ఆ లాయర్ అరేంజ్మెంట్ని ఎందుకు ఫైల్ చేయలేదు? కేసు ఇంకా స్ట్రాంగ్గా ఉండేది కదా. అవును, నిజం. ఏంటి సతీష్? అనవసరంగా ఏదో ఒకటి వాక సురేష్. అలాంటి ఒక కేసు పెడితే వాడు జైలుకి వెళ్ళిపోతాడు. తర్వాత ఇబ్బంది పడేది నా కూతురే. ఊరోళ్ళందరి ముందు దాని పరుగు పోతుంది. రవణ కుటుంబమే వద్దని పారిపోయింది కదా. 5 రోజులు షెల్టర్ రూమ్లో ఉంటే అప్పుడే తనకు బుద్ధి వస్తుంది. ఏంట్రా, ఏంటి సమస్య? అఖిల్తో కాంప్రమైజ్ మీటింగ్. ఇది ఇంకా అవలేదరా? మీరు రాలేదా? రే, నన్ను వదిలేయండి. ఏంటనియా రాలేదా? రే పోరా, పోరా. ఏంట్రా ఆయన? కావాలని చేయకపోయినా కూడా అఖిల్ ప్రాబ్లంలో అందరూ ఇష్టపడే రాఘవన్ మాస్టర్ గారిని రవి కొట్టింది ఈ సమూహంలో ఎంత పెద్ద చెడ్డ పేరు తీసుకొచ్చిందో తెలుసా? పార్టీలో ఏదో పెద్ద ప్రాబ్లం అని జనం అనుకుంటున్నారు. స్టేట్ కమిటీలో నుంచి వరే పిలిచారు. విషయం చాలా సీరియస్ అయింది. రవీంద్ర, అఖిలు పార్టీ వాళ్ళకి ఈ విషయం చెప్పకపోవడం నిజమే. వాడు చెప్పుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. అయితే పార్టీకి చెప్పకపోవడమే తప్ప, అంతేకాని నా కూతురికి మాయ మాటలు చెప్పి లేపుకుపోవడం తప్పు కాదంటారు, అంతేగా? మోహనన్న, ఇదంతా ముందే మాట్లాడుకున్నది కదా? నేనే ఇష్టపడి బయటికి వెళ్ళానని ఆదిరా కోర్టులో చెప్పింది. ఏమయ్యా, అలాగే చెప్పిందిగా. రవీంద్ర, ప్రతి సమస్యకి మనం ఒక తీర్మానాన్ని కనిపెట్టచ్చు. మనం పిల్లలకి సపోర్ట్ చేయటమే కదా మంచిది. రాఘవన్ మాస్టర్ గారి అభిప్రాయం ఇదే. నానా అప్పుడే చెప్పానుగా వీళ్ళందరూ వాళ్ళ పార్టీ అని. అదేంటి అలా చెప్తాం? ఇది మా కుటుంబ సమస్య, మేం చూసుకుంటాంలే. అర్జున, ఇంతవరకు మనం ఎవరైనా అలా చూసామా? మనం అందరం కలిసే ఉంటాంగా. అంతా పూర్వీకులు చేసిన తప్పేగా. కొబ్బరికాయలు కొట్టేవాడికి, చెరువులో పనిచేసేవాడికి ఫ్రీగా భూమి ఇచ్చి పక్కన కూర్చోబెట్టి భోజనం పడితే నెత్తి మీదకెక్కుతున్నారు. అర్జున, నోర్మి, ఇలా అంతా మాట్లాడకూడదు ఇక్కడ. నువ్వు ఇప్పుడు చెప్పింది వెంటనే వాపస్ తీసుకో, లేకపోతే నీకోసం పోరాటం చేయాలి. అలాగే వదిలేకండి, పెద్ద చేయండి. ఊళ్ళో వేరే పార్టీ ఉందిగా. అజు, వాడేదో తెలియక అలా మాట్లాడాడు. వాళ్ళు చెప్పేది ఆపరా, బయటికెళ్ళు. చెప్పేది నీకే, వెళ్ళు.
రవీంద్ర, పార్టీ తరపున అఖిల్కి ఆదిరాకి పెళ్లి చేస్తున్నాం. మోహన్ అన్న, ఇంకా కేసు కోర్టులోనేగా ఉంది. ముందు తీర్పు రానివ్వండి, తర్వాత చూసుకుందాం. ఇలా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. మోహన్ అన్న, ఇంతటితో చాలు. వెళ్దానా? అఖిల అలా చూడు. రే అఖిల్, నేనెవరు ఏం చేస్తాను నేను ఇంతవరకు చూడలేదుగా. తెలుసు, చూశాను, చాలానే చూశాను. కానీ ఆ రోజు మీ వెనక్కి రాజకీయ పార్టీ ఉంది. మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. ఇక నేనైతే ఈ ఊరు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. అజో, నేను ఒక నిజం చెప్పనా? కోర్టు మీద పెద్ద నమ్మకాలే ఉంచుకోకండి. లీగలీ అమ్మాయికి నిన్నే 18 ఏళ్ళు నిండాయి. సో ఆదిరా ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు అది యాక్సెప్ట్ చేస్తుంది. సో కోర్టుకు వెళ్లే ముందు కూతురుతో బాగా మాట్లాడి తన్ని కన్విన్స్ చేయాలి. మావయ్య, నేను వెళ్ళొస్తాను. ఇలా రా. అర్జున్, ఇలా రా. రేపు ఆ అబ్బాయి కోర్టుకు రాకపోతే మనం ఒక గేమ్ ప్లే చేయొచ్చు. దానికి ఏదైనా దారుందేమో అని నువ్వు ఆలోచించు. అర్థమైంది కదా? ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనం అస్సలు కనిపెట్టలేం. రేపు నువ్వు కోర్టుకు రాకుండా ఉండడానికి వాళ్ళు ఏమైనా చేయగలరు. నువ్వు పని చేయి, ఈరోజు రాత్రంతా మా ఇంట్లోనే ఉండరా. మా ఇంటికి నుంచి మనం కోర్టుకు వెళ్తాం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా పారిపోతూ ఉంటామన్నా? నేను రేపు ఇక్కడి నుంచే బయలుదేరి కోర్టుకు వస్తానన్నా. మరైతే నేను షిజు బిజీని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఉన్నామని చెప్పేదా, ధైర్యం కోసం? వద్దు, అవసరం లేదన్నా. ఉదయం నేనే బయలుదేరి వస్తాను. ఇలా చూడండి, వాడు అలాగే మాట్లాడుతూ ఉంటాడు. మీరందరూ ఇంటి చుట్టూ కాపలా ఉండండి. ఆ అర్జున్ గారు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. సరే అన్నా. సరే, నేను వెళ్ళొస్తాను. ఏదైనా అవసరం అయితే నాకు వెంటనే ఫోన్ చేయండి. సరే, జాగ్రత్త. రే ఉండరా, నేనే తీసుకెళ్ళి దింపుతాను. పర్లేదు, నేను వెళ్ళొస్తాను. డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళరా. సరే, వెళ్ళొస్తాను నాన్న. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. అఖిల్ కదా? అవును. ఏంటి సార్ ప్రాబ్లం? ఈ బైక్ నీదే కదూ? ఆగస్టు 23న ఈ బైక్తో కాపూరు వైపు వెళ్ళావా? లేదు సార్. లేదా? వెళ్ళావు కదా సార్. ఏంటి సమస్య? ఆగస్టు 23వ తేదీ బస్సును తగలబెట్టారు కదా, ఆ సమయంలో ఈ బండి చూశారు. అందరికీ బైక్ లేదు కదా? సార్ చెప్పేది నిజమేనా? భయపడాల్సిన పని లేదు. చిన్న ఎంక్వైరీ చేసి తిరిగి పంపించేస్తాం. నువ్వురా, మాతోరా స్టేషన్. బైక్ తీసుకురండి. రా సార్. సార్ సార్, నా మాట వినండి సార్. వాడికి ఏం తెలియదు సార్, అమ్మాయి కూడా సార్. సార్ ఎక్కరా, ఎక్కో. ఏంట్రా? 23వ తారీఖు బండి తీసుకెళ్ళింది నేనే. అప్పుడు నువ్వు ఎక్కరా? సార్, ఆ బస్సుని తగలెట్టింది నేను. అర్జున్ నన్ను చెప్తే చేశాను. మరి నేనొస్తే సరిపోతుందిగా? అదేం కుదరదు. నువ్వు ఎక్కువ అక్కడికెళ్ళి తెలుసుకుందాం. ఎందుకు అనవసరంగా వాడిని తీసుకెళ్తున్నారు? సార్, ఇప్పుడు వెళ్ళొచ్చు. ఆయన చెప్తున్నారుగా, బయలుదేరండి బయలుదేరండి. దీపక్, నేను నీకు ముందే ఇలా చూడరా, మన ఇద్దరి ఫ్రెండ్షిప్లో అనుమానం ఉన్నది నీకు మాత్రమే, నాకు లేదు. నన్ను మావాని పిలిచింది నువ్వేరా, అర్జున్ నన్ను కాదు. నువ్వు వెళ్ళరా, టైం వేస్ట్ చేయకు.
చూడు తల్లి, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కోరుకున్న కోరికలన్నీ మేము నెరవేరుస్తూనే వచ్చాం కదా. ఇప్పుడు కరెక్ట్ అనిపించే కొన్ని విషయాలు భవిష్యత్తులో నీకు తప్పు అనిపించవచ్చు. చూడు తల్లి, పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయమే మేము కూడా తీసుకుంటున్నాం. చూడమ్మా, ఇప్పుడు నీకు చదువుకునే వయసు. ఒకవేళ పొరపాటు చేసావో నీ చదువు కూడా మధ్యన ఆగిపోతుంది. అందువల్ల ముందు నీ చదువు పూర్తి కానీ అంతవరకు నీ ప్రేమ ఎదురు చూడని మేమే ఈ పెళ్లి దగ్గరుండి చేస్తాం. అందువల్ల నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం ఈ కోర్టులో తీసుకో. అదేరా, అదే మా ఆశ కూడా. అయితే మీరు ఇప్పుడు చెప్పినంత ఒక స్టాంప్ పేపర్లో రాసిస్తారా? ఇంతసేపు ఏం చేశారు? బాగా ట్రాఫిక్ గా ఉంది. సమస్య లేదు. లేదు లేదు, అందరూ వచ్చినట్టేనా? ఇప్పుడు వీళ్ళిద్దరికి 18 ఏళ్ళు పూర్తయిందిగా. ఎస్ యువర్ ఆనర్. అయితే అమ్మాయి నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. ఆదిరా చెప్పు. అదేంటంటే మేడం, కోర్స్ స్టార్ట్ అయ్యే ముందు మా నాన్న నాతో మాట్లాడారు. నాన్న? అదిగో డిగ్రీ పూర్తయ్యేంతవరకు వెయిట్ చేస్తే ఆయనే పెళ్లి చేస్తారని చెప్పారు. కావాలంటే దాన్ని ఒక అగ్రిమెంట్లో రాసి సంతకం పెట్టారన్నారు. ఇలా మోసం మాట్లాడతారు, నమ్మద్దని చెప్తాను కదరా. మేడం, నా జీవితంలో మా నాన్నే నాకు రోల్ మోడల్. చేతిలో ఏంటి? అదే మర్చిపోకూడదని పాయింట్స్ రాసుకున్నాను. బాగుంది, చెప్పు. నాన్న రోల్ మోడల్. తర్వాత నేను చిన్నప్పుడు మా నాన్నతో పార్టీ సమ్మేళన, మీటింగ్స్ అన్నిటికీ వెళ్ళేదాన్ని. అప్పుడు మా నాన్న చెప్పిన సూత్రాలు, ఉపన్యాసాలు అందరిలాగా నన్ను ఇన్స్పైర్ చేశాయి. మా నాన్న నేను అఖిల్ ప్రేమించుకుందామని తెలిసినా కానీ నన్ను ప్రశ్నించలేదు, ఎటువంటి గొడవ చేయలేదు. అఖిల్ వాళ్ళ నాన్నని పిలిచి నెమ్మదిగానే మాట్లాడారు. మా అన్నయ్య అనవసరంగా గొడవ పడ్డాడు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకున్నావు? మరేం చేయమంటారు? భోజనం పెట్టి పంపాలా? అజు, నీకు ఓ విషయం తెలుసా? నా తరం వరకు మన ఇంట్లో పనివాళ్ళుగా ఉండేవారు. మేము చెప్తే వాళ్ళు చేసేవారు. ఆ బానిసత్వం వాళ్ళకే తెలియకుండా ఇంకా వాళ్ళ ఒంటిలో ఉంది. అది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. మనకి కానివ్వు, వాళ్ళకి కానివ్వు. చెప్పే పద్ధతిలో చెప్తే సరిపోతుంది. కొద్ది రోజులు సమయం పట్టచ్చు, కానీ ప్రశాంతంగా వెళ్ళిపోతారు. వాళ్ళని రెచ్చగొడితేనే ఊరి మీద పడతారు. ఆదిరా దొరికితే అఖిల్కు ఒక క్రెడిట్ అవుతుంది.
కానీ మనకి వాడికి అసలు ఎంత ధైర్యం. ఒక కవిత ఉంటుంది, ఎంత కొట్టినా తన్నినా విశ్వాసంతోటి ప్రేమతోటి కుక్క తోక ఊపుతూనే ఉంటుంది. అదే వాళ్ళకి శత్రువు. ఆ నిమిషమే నేను నిర్ణయించుకున్నాను, ఇక మీదట అఖిల్తోనే ఉండాలి అని. కొత్త బెడ్షీట్ అనుకుంటాను. అంటే దీన్ని అమ్మే కొన్నారు. స్నో వైట్ కూడా ఉంది. అదెవరు? ఇది ఓ అదిరా. నేను నువ్వు ప్రశ్న అడగొచ్చా? ఇంకా నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ అవ్వలేదా? ఇది అలాంటిది కాదు, మరి ఇది కొంచెం సీరియస్ మ్యాటర్. ఓ సీరియసా? అయితే అడుగు. నాతో వచ్చావు కదా, అది నా మీద ఉన్న లవ్తో వచ్చావా, మీ నాన్న మీద ఉన్న కోపంతో వచ్చావా? చెప్పవే. నీకేమనిపిస్తోంది? నాకు తెలియట్లేదు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను. అలా అయితే నువ్వే బాగా ఆలోచించి నువ్వే ఫీల్ చేసుకో. ఓ మరైతే నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలుసుకోవచ్చా? అదంతా ఏమీ లేదు, పెళ్లి చేసుకున్నాము, ఇది ఫస్ట్ నైట్ కదా, ఏమంటావు? కాదు, మామూలు నైట్ అంతే. ఎల్లుండి ఉదయం లేచి నువ్వు బ్యాగ్ తగిలించుకొని కాలేజీకి వెళ్ళాలి. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నీ జీవితం పాడు చేశానని ఎవ్వరూ చెప్పకూడదు. లేదు, నా రికార్డ్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి. రేపు వెళ్ళి తెచ్చుకుందాం. వద్దు. ఏంటి వద్దా? సరే అయితే కొన్నాళ్ళ తర్వాతే వెళ్ళి తెచ్చుకుందాం. ఓకే. మాలో చెప్పు. టెక్నిక్ అంతా నేర్చుకున్నాను. అలాగా? వయసు 18 అవ్వగానే మరుసటి రోజు నేను వస్తాను, నువ్వు నాతో పాటు చేయాలి. ఆ తర్వాత గుడిలోనే మన తర్వాత కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిన వస్తుంది. అంతకు ముందు ఇక్కడ ఉన్న ఇద్దరిని బయటికి పంపించేద్దాం. కానీ ఎందుకు? మనకంటూ ఒక రూమ్ వద్దా, ఉన్నవే 2 రూములు. వన్ డే ఫస్ట్ నైట్ పెట్టుకుందాం. చెప్పోరా.